సాక్ష్యం విన్నాం కాబట్టి నిజంగా ఇంకా చాలా ఉంది. ఇంకను దైవజనం ద్వారా నేను విన్నాను. అయితే మరి మా ప్రాముఖ్యమైన విషయంలోకి వచ్చాం కాబట్టి దయచేసి అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండండి. దయచేసి అటువంటి కదలొద్దు. మన మధ్యలో ముఖ్య వాక్యోపదేశకులు డాక్టర్ రెవరెండ్ వరప్రసాద్ పల్లపాటి గారు ఉన్నారు. నిస్సి రాయల్ మినిస్ట్రీస్ తమ్మవరం కాకినాడ నుంచి. వారు వచ్చేసిన బిగ్గరగా చప్పట్లు కొట్టి మహిమ పరుద్దాం. బిగ్గరగా చప్పట్లు కొట్టి వారిని ఆహ్వానిద్దాం. Praise the Lord. Hallelujah. Happy Christmas. Happy Christmas. సంతోషంగా ఉన్నారు ఈ రాత్రి అందరూ? చాలా సంతోషంగా ఉండాలి. ఎంత సంతోషంగా అంటే ఈ ఊరిలో ఉన్న వారందరికీ వినిపించాలి మన స్తుతి కేకలో. హల్లెలూయా, హ్యాపీ క్రిస్మస్. చాలా సంతోషం. ఈ రాత్రి చక్కటి అవకాశం ఇచ్చినటువంటి దేవాతి దేవుని స్తుతిస్తూ మీ స్థానిక దైవజనులు, అభిషక్తులు సత్యనారాయణ గారిని బట్టి నేను దేవుని స్తుతిస్తూ వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వేదిక మీద ఉన్నటువంటి మిగతా దైవజనులకు, దైవ సేవకురాలకు, ఈ సంఘములో ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన మీకు యేసుక్రీస్తు నామముల శుభములు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. మీరు కూడా చెప్పండి. మంచి సంగీతం, మంచి పాటలు, నిజమైన క్రిస్మస్ ఆరాధన అంటే మీ చర్చిలోనే ఉందేమో అన్న భావన నాకు కూర్చున్నప్పటి నుంచి అనిపిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను కానీ మా నాన్నగారు కానీ అన్ని చోట్లకి మేము వెళ్ళడానికి ఇష్టపడం. ఎందుకంటే మేము ఆత్మీయంగా ఉండడానికి ఇష్టపడతాం. దేవుని మాత్రమే మహిమపరచడానికి చూస్తాం. ఈ ఎక్కడికి వెళ్ళినా నిజముగా దేవుని ఆరాధించే సేవకులను, వారి సంఘాలను మాత్రమే మేము దర్శిస్తుంటాం. అందులో భాగముగా మీ దైవజనులు మేము కలవడం, వారితో ఈ పరిచయం దేవుడు మాకు ఇచ్చినటువంటి భాగ్యముగా నేను ఎంచుకుంటున్నాను. ఇటువంటి దైవజనుని కలిగి ఉన్నటువంటి మీరందరూ ధన్యులు అని నేను ఒక సేవకునిగా మీ సేవకుని కొరకు సాక్ష్యం ఇస్తున్నాను. హల్లెలూయా. అయ్యగారి కోసం మా నాన్నగారు చాలాసార్లు చెప్పేవారు. ఇదే కోవాడికి నేను అనేక సార్లు వచ్చాను. ఇక్కడే అబ్రహాం అంకుల్ వారి చర్చిలోని అవతల కూడా నేను మాట్లాడాను. రేపూర్లో హన్నా గారి యొక్క సంఘంలో మాట్లాడాను. గత రాత్రి క్రిస్మస్ ఆరాధనలు కూడా అక్కడ వాక్యం నేను బోధించాను. ఎన్నోసార్లు వచ్చినప్పుడు కూడా మా నాన్నగారు మీ అయ్యగారి కోసం చెప్పేవారు. నాకు ఇలాగ మనకు బాగా కావాల్సిన వారు, మంచి సేవ చేస్తారని తెలిసింది, ఆత్మీయంగా ఉంటారని మంచి సాక్ష్యాన్ని మా నాన్నగారు చెప్పేవారు. నేను వారిని మా కాకినాడ స్మార్ట్ సిటీ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కాకినాడలో వారిని కలవడం జరిగింది. ఆ దినం మొదలుకొని అంకుల్తో ఎక్కువగా మాట్లాడడం, వారి గురించి తెలుసుకోవడం, అలాగనే మరి ఫెలోషిప్ని కూడా ఇదే సంఘంలో వారు ఒకరోజు నిర్వహించినప్పుడు దేవుని వాక్యాన్ని సేవకుల సమక్షంలో నన్నే మాట్లాడమని అంకుల్ నాకు అవకాశం ఇచ్చారు. అందుని బట్టి నేను ఇది రెండవ అవకాశంగా నేను భావిస్తాను మీ మందిరంలో. దేవుని స్తోత్రం. ఆ రోజు సేవకుల సమక్షంలో మాట్లాడాను. ఈరోజు మీ సమక్షంలో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు మంచి అవకాశం ఇచ్చారు. అద్భుతమైన పరిచర్యను దేవుడు ఇక్కడ ఇచ్చారు. ఇందాక మా నాన్నగారు చెప్పినట్లుగా ఏ ఆశీర్వాదం అంత సులువుగా రాదు. సేవకుడి వెనక అనేక కష్టాలు ఉంటాయి, నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి. మనుషుల దృష్టిలో మేము బుద్ధి లేని వారు అవ్వచ్చు, కానీ బలహీనులు అవ్వచ్చు, కానీ దేవుని దృష్టిలో ఎప్పుడు జ్ఞానవంతులమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలా అద్భుతంగా మీ మందిరాన్ని నేను చూస్తున్నాను. ఇంతకుముందు వచ్చినప్పుడు ఇంతగా లేదు, కానీ మరలా ఇప్పుడు వచ్చేసరికి ఇంత బాగుంది. దేవుని చిత్తం అయితే మరలా నేను వచ్చేసరికి ఇది ఇంకా విస్తరించబడునుగాక, ఇంకా అనేక మంది ఈ మందిరానికి వచ్చుదురుగాకని మా ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టపడుతున్నాం. దేవునికి స్తోత్రం. సమయం బహు తక్కువగా ఉన్నది కనుక దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని, పరిశుద్ధాత్మ దేవుడు మీ మధ్యకు నన్ను తీసుకువచ్చినటువంటి విధానము, ఏ వర్తమానముతో అయితే దేవుడు మీ మధ్యను తీసుకురమ్మని కోరారో దాన్ని మీ మధ్యకు తీసుకురావడానికి ఇష్టపడుతూ ఉన్నాను. నిజముగా క్రీస్తుని ఆరాధించుటయే క్రిస్మస్ కదా. ప్రారంభం మొదలుకొని ఇప్పటి వరకు చక్కటి పాటలు పాడి మహింపరిచారు, దేవుని ఆరాధన చేశారు. అద్భుతమైన ఆరాధన బ్రదర్స్ వచ్చి చేశారు. నిజముగా పరలోక దూతల సమూహముతో కొనియాడబడుచున్నటువంటి దేవాతి దేవుడు
బహుశా మీరు ఆరాధిస్తున్న సమయంలోనే కనుక ఈ ఆరాధన అక్కడికి వెళ్తే దేవదూతల ఆరాధన సహిత పక్కన పెట్టి ఒకసారి ఉండు. కొవ్వాడలో సత్యనారాయణ గారి సంఘంలో బిడ్డలందరూ ఆరాధన చేస్తారు, ఒకసారి చూడాలనుకుంటాడంట. అంత అద్భుతమైన రీతిలో మీరు అందరూ ఆరాధన చేస్తారు. హల్లెలూయా. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మీ దైవజనులు చాలా తగ్గింపు కలిగి సంఘాన్ని నడిపిస్తుంది. నాకు అర్థమైంది. చాలా చోట్ల పాస్టర్ గారులు తమ్మును తాము చూపించుకోవడానికి చూస్తారు, కానీ మీ సేవకుడు సులువుగా చక్కగా కూర్చుని ఉన్నారు. సింపుల్గా, ఈజ్ రియల్లీ సింపుల్, సో సింపుల్. కానీ మంచి ఆత్మీయ దైవ భక్తుడైన ఈ మధ్యకాలంలో నా టీంలో ఒక పాస్టర్ గారు జాయిన్ అయ్యారు. మాకు ఒక టీం ఉంది. గత 12 సంవత్సరాలకు మేము పరిచయం చేస్తుంటాం. అందులో ఒక దైవజనుడు సాల్మన్ రాజు గారు, ఆయన చెప్తున్నారు మీ దైవజనుడి కోసం మంచి ఆత్మ వివేచన వరము కలిగిన దైవజనులన్నా ఆయన మా దగ్గరికి వస్తున్నారు, నేను ఇంటికి కృతజ్ఞత కూడికి ఏర్పాటు చేసుకుంటున్నానని నాకు ఒక పోస్టర్ పెట్టి చెప్పారు. అదే రోజు నేను రాజమండ్రి మీటింగ్ వెళ్ళినప్పుడు చెప్పారు, ఈయన నాకు బాగా తెలుసురా బాబు, మా బాబాయ్ అవుతారు అని నేను చెప్పినప్పుడు మంచి సాక్ష్యము ఆ సేవకుడి నోటనే విన్నాను. ఆ విషయాన్ని ఇప్పుడు ఇందాక అయ్యగారు చెప్తుంటే, ఆయన అప్పుడు సేవకుడిగా ఉన్న ఆయన చిన్న బాలుడికి ఏదో టైర్ నడిపించుకుంటున్న టైంలో దేవుడు మీ దైవజనుడికి బయలుపరిచిన ప్రవచనాన్ని ఆ కుమారుడు పట్ల చెప్పారంట. అది ఈరోజు జరిగింది. హల్లెలూయా. మంచి కీబోర్డ్ వాయిస్తాడు ఆయన, మంచి ఆరాధికుడు ఆయన, మంచి వాక్యాన్ని బోధిస్తాడు. ఆ రోజు ఆయన నోట మొదటిగా మా తండ్రి గారి నోట మీ సేవకుని గురించి మంచి సాక్ష్యాన్ని విన్నాను. నిజంగా ఇట్టి దైవజన్ని కలిగి ఉన్న మీరు ధన్యులు. హల్లెలూయా. రైట్. దేవుని యొక్క వాక్యంలోనికి మనం అందరం వెళ్దాం. అందరము కూడా దయచేసి మనము దేవుని యొక్క వాక్యమును కొంత సమయం ధ్యానం చేద్దాము. క్రిస్మస్ సందర్భముగా మనకు తెలిసినటువంటి లేఖన భాగములో నుంచే మనము ధ్యానం చేసుకుందాం. సరే, మన రాజుల గురించి మనం ఎప్పుడైనా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మనకి జ్ఞాపకం వచ్చేది ఏంటంటే, రాజులు అనే ఆలోచన మనకు వస్తేనే మనకి కిరీటాల జ్ఞాపకం వస్తాయి. రాజులకి కిరీటం, రాజులకు ఉన్నటువంటి భవనాలు, రాజులకు సైన్యాలు ఉంటాయని, వారికి సమస్త అధికారం ఉంటుందని, ఇవి మనకు జ్ఞాపకం వస్తూ ఉంటాయి. అయితే ఈ రాత్రి నేను మీకు ప్రకటించబోతున్నటువంటి ఈ రాజు ప్రపంచవ్యాప్తంగా మనుషులు అనుకుంటున్నటువంటి రాజు లాంటి వాడు కాదు. అందరూ చూస్తున్నట్టుగా ఈ రాజు అలా జన్మించలేదు, ఈ రాజు అలా జీవించలేదు, ఈ రాజు అలాంటి అధికారము అలాంటి హోదాతో ఉండాలని కానీ, అలాగ వారి చేత సేవలు చేయించుకోవాలని కానీ ఏనాడు ఆలోచించలేదు. నేను ప్రకటించబోయే ఈ రాజు ఎలాగా ఈ లోకానికి వచ్చాడనంటే, ఆయన వచ్చింది ఏదో ఆర్భాటాలతో కాదు. ఈ కాలంలో మనం ఊహిస్తున్నట్టుగా రాజులందరూ ఏదో ఒక రథాల మీద వస్తారనో, గుర్రాల మీద ఎక్కి వస్తారనో, సైన్య సమూహాలతో వస్తారన్నట్టుగానో ఈ రాజు ఈ లోకంలోనికి రాలేదు. ఆయన మౌనముగా, సామాన్యుడిగా, పొత్తిగుడ్డులతో చుట్టబడినటువంటి ఒక శిశువు రూపములో ఆయన కనిపించినట్లుగా ఈ లోకానికి ఆయన వచ్చిన తీరును మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే లోకం ఆయనను ఆహ్వానించలేదు, ఆయన స్వజనులు ఆయన స్వీకరించలేదు. కానీ పరలోకానికి మాత్రం తెలుసు, హీ ఈస్ ద రియల్ కింగ్ అండ్ కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్. పరలోకమునకు నిజముగా తెలుసు, ఆయన రాజులకు రాజు అని, ప్రభువులకు ప్రభువు అని. మనుషులు ఎప్పుడు కూడా పై రూపాన్ని చూస్తుంటారు కదండి. ఎలా చూస్తారో చెప్పాలి. పై రూపాన్ని చూస్తుంటారు. నేను చాలా సింపుల్గా ఉంటాను. మీ పాస్టర్ గారు ఎక్కడికి వెళ్ళినా చాలా సింపుల్గా వస్తాడు. ఇప్పుడంటే ఆయన చక్కగా ఇలా కనిపిస్తాను మీ ముందు. నేను ఎక్కడ చూసినా చాలా సింపుల్గా చూస్తాను. నేను కానీ మా నాన్న కానీ ఎక్కడికి వెళ్ళినా మేము ఆయనకిలాగా ఉంటాం. అంటే ఈ రోజంటే ఇవి వేసుకొచ్చాం, కానీ ఎక్కడికైనా చాలా సింపుల్గా ఉంటాం. ఎందుకో తెలియదు మరి, మీ మధ్యకి రావడానికి వేసుకు రావాలనిపించింది. నాకు అంత కంఫర్టబుల్ కాదు, కానీ వచ్చా. నేను దుబాయ్, సింగపూర్, అలాగే బ్యాంకాక్, ఇంకొక రాష్ట్రం కూడా వెళ్ళాను. ఎక్కడికో కానీ పేరు మర్చిపోయాను. 4 దేశాలు నేను వెళ్ళా. 4 దేశాలకు కూడా సూట్ వేసుకుని వెళ్ళా. నన్ను చూసిన వాళ్ళు అందరూ చాలా సింపుల్గా ఎవరో అనుకునేవారు. నేను వెళ్ళి అక్కడ వాక్యం చెప్తుంటే, ఏంటి మీరు పాస్టర్ గారా? అక్కడ నా సాక్ష్యాన్ని నేను చెప్తుంటే, ఏంటంటే ఇంత సింపుల్గా ఉన్నారు, మేమేదో పెద్దగా ఎక్స్పెక్ట్ చేస్తాం, ఆల్ ద వే ఫ్రమ్ ఇండియా, భారతదేశం నుండి వచ్చారంటే ఎలా ఉంటారో చెప్పండి. మొత్తం ఏదో ఉంటుంది, వెనకాల సైన్యం ఉంటుంది అనుకున్నారంటే పాపం. నాకు ఏ సైన్యం లేదు, యేసయ్యే దేవుడి స్తోత్రం. ఆయన దూతల సమూహం నా వెనక ఉంటుందని నమ్మకం, అంతే. హల్లెలూయా. ఇట్ డస్ నాట్ మీన్ నేను ఏది వేసుకున్న వారిని మీరు తప్పుగా అంటలేదు సుమా, నేను కూడా వేసుకొచ్చానండి.
అంటే నేను చెప్పేది ఏంటంటే, మనుషులందరూ ఏం చూస్తారంటే హోదాను బట్టి మనిషిని అంచనా వేస్తారు. రాజుగా ఆయన వస్తాడనేసరికి లోకమంతా ఈయన ఎక్కడో రాజుగారి యొక్క భవంతిలో పుడతారేమో అనుకున్నారు. కానీ పశువుల తొట్టిలోన సామాన్యుడిగానా, ఎవరికి ఏ విషయం తెలియకుండానా. అందుకే ఎవరికి తెలియలేదు, ఎవరు కూడా ఆయన అంగీకరించడానికి ఇష్టపడలే. అయితే మీరు మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు మీరు చదివితే ఈ రాజు గురించి మనం చాలా చక్కటి విషయాలు జ్ఞానుల యొక్క సమాచారము ద్వారా చాలా చక్కగా ఇక్కడ భక్తుడైనటువంటి మత్తయి గారు రాస్తూ ఉన్నాడు ఈ విషయాలు. అక్కడ చదివించడానికి నాకు సమయం లేదు, కానీ అందరికీ తెలిసిన వాక్య భాగమే కనుక నేను చాలా త్వరగా ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. ఆ రాజు ఇక్కడికి వచ్చారు. ఆ రాజు రక్షించడానికి వచ్చాడని గ్రహించి, ఆయనను గుర్తించి, ఆయనను గౌరవించి, ఆయనకు లోబడాలని, అదే నిజమైన క్రిస్మస్ అని ఇక్కడ జ్ఞానులు మనకు నేర్పిస్తారు. ఈ అధ్యాయం మనం చదివితే ఈ జ్ఞానుల గురించి మనం ఆలోచన చేస్తే వీరు ఎవరు అని అంటే చాలామంది చాలా రకాలుగా వారి గురించి చెప్తుంటారు. కొంతమంది వారు తీసుకొచ్చిన కానుకలను బట్టి ముగ్గురు అంటారు. ముగ్గురు అనేటువంటి విషయం బైబిల్లో ఎక్కడా లేదు. మీరు ఇంగ్లీష్ బైబిల్ మీరు చదివితే వైజ్ మెన్ అని ఉంటుంది, ప్లూరల్, బహువచనం. ఎప్పుడైతే అక్కడ బహువచనంగా అది చెప్పబడిందో, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ, లేదా ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. కానీ వారు క్రీస్తుకు తీసుకొచ్చినటువంటి బహుమానాలను బట్టి ఏం తెచ్చారు వాళ్ళు? బంగారం, సాంబ్రాణి. అందుకని చాలా చాలా సింపుల్గా తేల్చి చెప్పేశారు ముగ్గురేమో వీళ్ళని. చాలామంది ప్రసంగం నేను నా చిన్నప్పటి నుంచి విన్నాను. కానీ నేను ఎప్పుడైతే ఈ వాక్య ధ్యానాల్లోకి వెళ్ళి అన్ని వ్యాఖ్యానాలు తెలుసుకొని నేను ఎప్పుడైతే ఆలోచన చేయడం మొదలుపెట్టానో నాకు అర్థమైంది, నాకు తెలియదు ముగ్గురో నలుగురో కాదు. వాళ్ళు ఎంత అన్న విషయం దేవుడికి మాత్రం తెలియాలి. ఖచ్చితంగా వారు జ్ఞానులు అని ఎందుకు ఎవరు రాయబడింది, వారు చేసిన పని ఏంటి, ఎందుచేత వారు జ్ఞానులుగా పిలువబడ్డారు. ఒకవేళ ఇక్కడ మీలో ఎవరైనా జ్ఞానులుగా ఉన్నారు అని నేను అన్నానంటే, కొంతమంది మిమ్ముని మీరు చూపించుకోవడం మొదలుపెట్టక ఎవరో ఒకరి మీద వేలు చూపిస్తారు. ఎందుకనంటే బహుశా మీకంటే ఎక్కువగా చదివి ఉండొచ్చు కదండి. చదువుని బట్టి వారు జ్ఞాని అని మీరు తేల్చవచ్చు. లేక మీకంటే మంచి హోదా కలిగి ఉన్నారేమో, అందుని బట్టి మీరు వారు జ్ఞానవంతులండి అని చెప్పచ్చు. లేకపోతే వారు ఉన్నటువంటి పరిస్థితి, ప్రస్తుతం ఉన్నటువంటి స్థాయిని బట్టి మీరు చూసి వీళ్ళు జ్ఞానవంతులండి అని మీరు వారిని వీరిని చూపించవచ్చు. మనుషుల యొక్క జ్ఞానం ఎప్పుడు కూడా, ఆలోచనలన్నీ కూడా ఇలాగే ఉంటాయి. అయితే ఈ అధ్యాయంలో మనం చదువుతుంటే మాత్రము జ్ఞానులు తూర్పు దేశపు జ్ఞానులను రాయబడింది బైబిల్ గ్రంథంలో. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదులకు రాజుగా పుట్టినవాడెక్కడున్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చిదిమని చెప్పిరి. హల్లెలూయా. ఈ జ్ఞానులు ఎవరు? హూ వర్ దీస్ వైజ్ మెన్? ఎవరు వీరు అని ఆలోచన చేస్తే, ఆనాడు కొంతమంది యూదులు తూర్పు దేశాలకు చెదిరిపోయారు. యూదులు చెదిరిపోయినటువంటి దేశాలలో ఇరుగు పొరుగునున్నటువంటి అన్యులైనటువంటి వారు, ఈ యూదులు ఎక్కడ కూర్చున్నా కానీ వీళ్ళ యొక్క ఆలోచన ఎప్పుడు కూడా ఏంటంటే, వారిని విడిపించడానికి వారికి ఒక మెస్సయ్య వస్తాడు అనే ఆలోచన వారికి ఎప్పుడు మెదులుతూనే ఉండేది. వారికి ఉన్న గ్రంథాలను బట్టి, వారు నేర్చుకున్నటువంటి ప్రవచనాలను బట్టి, మా మెస్సయ్య ఎప్పుడు వస్తాడో, మా రాజు ఏ రోజు వస్తాడో, ఖచ్చితంగా ఆయన పుడతాడని తెలుసు, వస్తాడని తెలుసు. కానీ ఎలా వస్తాడనే విషయం తెలియదు, ఏ రోజు వస్తాడో తెలియదు. కానీ ఏదో ఒక రోజు మాత్రం వచ్చి మమ్మల్ని విమోచిస్తాడని, మమ్మల్ని ఖచ్చితంగా విడిపిస్తాడని ఈ యూదులు, చెదిరిపోయినటువంటి యూదులు. మీకు తెలుసా మన భారతదేశంలో కూడా కొంతమంది యూదులు ఉన్నారని? కొచ్చిలో కొంతమంది యూదులు ఉన్నారు. నేను అక్కడ వెళ్ళాను. వారికి అక్కడ సమాజపు మందిరం ఉంది. అక్కడ ఆ సమాజపు మందిరంలో వారు దేవుని ఆరాధన చేసుకోవడానికి వారు ఇష్టపడుతుంటారు.
వీరు ఎన్నో సంవత్సరాల క్రితమే, సుమారు మొదటి శతాబ్దంలోనే క్రైస్తవులను హింసించేటువంటి సమయంలోనే యూదు క్రైస్తవులు దేశాలు వదిలిపోయారు. ఆ రకంగా చాలామంది యూదులు చెదిరిపోయారు. చెదిరిపోయినటువంటి యూదులు ఎప్పుడు కూడా తమ విమోచన కొరకు రాబోతున్న మెస్సియా కోసమే ఆలోచన చేస్తుండేవారంట. ఇప్పుడు ఆలోచన చేస్తున్నప్పుడు ఇరుగు పొరుగు ఉంటారు కదండి, ఉంటారా? ఇరుగు పొరుగు ఉన్నప్పుడు వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండేవారండి. బహుశా మీకు అర్థమయ్యే భాషలో చెప్తా, అరుగుల మీద కూర్చుని ఎప్పుడు వస్తాడో ఏంట్రా మన మెస్సయ్య, ఆయన రాజుగా పుడతాడు కదా, బెత్లెహేములో పుడతాడని మనం చదివాము, విన్నాము. సంవత్సరాలు గతించిపోతున్నాయి, ఎప్పుడు వస్తారో ఏమో ఏంటో ఏమి అర్థం కావట్లేదు, ఖచ్చితంగా వస్తారని నమ్ముతున్నాం అని వీళ్ళు మాట్లాడుకున్నప్పుడు ఇరుగు పొరుగున ఉన్నటువంటి మనుషులు, లేకపోతే ఇతరులు, యూదేతరులు లేక అన్యులు అని చెప్పచ్చు మనం, ఈ తూర్పు దేశపు జ్ఞానులని మనం ఎవరినైతే అంటున్నామో వీరు యూదులు కారు. వీరెవరు? అన్యులు అనగా యూదుల దగ్గర ఉన్నటువంటి ధర్మశాస్త్రాలు వీళ్ళ దగ్గర ఉండవు. దేవుని వాక్యము వీరికి తెలియదు, దేవుని ప్రవచనం వీరికి తెలియదు. అందుకని తూర్పుడికి చెదిరిపోయినటువంటి యూదుల సహవాసమును బట్టి, మీకు అర్థమైనట్టుగా చెప్తున్నా, అరుగు మీద కూర్చుని యూదులు మాట్లాడుకున్నారు కదా, వీళ్ళు మాటలు విన్నారండి. వీళ్ళు ఒరే ఎవరో ఆయన పుడతాడంట, అందరిని విడిపిస్తాడంట, అది యెరూషలేములో జరుగుద్దంట, బెత్లెహేములో, ఈ విషయాలన్నీ మాట్లాడుకుని వీరు చెవిని పెట్టారు. విన్నప్పటి నుంచి వీళ్ళ కుదురులేరండి, ఇదేంటో తెలుసుకోవాలని ఆసక్తి ఎక్కువైపోయింది వీళ్ళకి. విన్నారు, జ్ఞానులు వింటున్నారు. వీళ్ళు జ్ఞానులని పిలవడానికి చాలా పెద్ద సందేశం అని చెప్పాలంటే, కానీ ఇది నా సందర్భం కాదు, నా యొక్క వాక్యం కాదు, కానీ చాలా క్లుప్తంగా నేను చెప్పి ఈ అధ్యాయానికి వెళ్తా. 12 వచనాలు మిమ్మల్ని కవర్ చేయాలి ఈరోజు. 12 వచనాలు చాలా క్లుప్తంగా చెప్తాను. దయచేసి మీరు అందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు కదా నా భాష? అందరూ నాతో ఉన్నారండి? ఎస్, హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు విన్నప్పటి నుంచి వీళ్ళ మనసులో అదే మెదులుతుంది, వీళ్ళకి నిద్ర పట్టడం లేదు. వీరు ఎవరు అని మనం ఒకవేళ ఇంటర్నెట్ మీరు పోయి మీరు తెలుసుకున్నా, ఏమైనా ఆలోచన చేసినా, వీళ్ళు పర్షియా దేశానికి చెందినటువంటి మతతత్వవేత్తలు అయి ఉండొచ్చు అని కొంతమంది మన వేదాంత పండితులు తెలియజేస్తున్నారు ఈ విషయాలను. ఎందుకంటే ఏ యోధులైతే దేవుడు లేక యేసు ఈ లోకానికి వస్తాడన్న ప్రవచనాలు, దర్శనాలు గురించి మాట్లాడుకుంటున్నారో వాటిని గురించి వీరు విన్నప్పుడు ఆ రోజు నుంచే వీళ్ళు ఆలోచించడం మొదలుపెట్టారు. లోకాన్ని జయించేటువంటి రారాజు యూదయా దేశంలో పుడతాడంట. ఈ ప్రవచనం అప్పటికే తూర్పు దేశాల వెంబడి మారుమ్రోగిపోతుంది. నా మాటలు మీకు అర్థమవుతున్నాయండి? అప్పటికే ఇది మారుమ్రోగిపోతుంది. అప్పటికే చాలామంది అన్యులైనటువంటి వారు దేవుళ్ళను వారు లక్షించలేనటువంటి విషయాన్ని తెలుసుకొని వారు కూడా ఒక విమోచన వస్తాడేమో, ఆయన మమ్మల్ని విడిపిస్తాడేమో అని ఎదురు చూచేటువంటి సమయంలో వీరు ఈ విమోచకుని గురించినటువంటి ప్రవచనాలు, ఈ రాజును గురించినటువంటి ప్రవచనాలు వీరు విని ఉండొచ్చు. వీరు విన్నారు గనుకనే వాళ్ళు ఏం చేస్తారంటే, విన్న దానిని బట్టి ఇప్పుడు వారు నమ్మారు. ఏం చేశారు? వాళ్ళు ఎవరో చెప్పారు, వారి గ్రంథాల్లో ఉన్నది చెప్తే ఇక్కడున్న వాళ్ళు విన్నారండి. నా మాటలు అర్థమవుతున్నాయి మీకు? విని గ్రహించి విశ్వాసంతో వారు స్పందించారు. నా మాటలు అర్థమవుతున్నాయి కదా? ఎస్, వాళ్ళు విని గ్రహించి విశ్వాసముతో వారు స్పందించి ఎలాగైనా సరే ఆ రాజును మేము దర్శించుకోవాలని వారు ప్రయాణం మొదలుపెట్టారు. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ జ్ఞానులను ఎందుకు వీళ్ళు పిలువబడ్డారు అని ఆలోచన చేసి గత 8 సంవత్సరాల క్రితం మీకు ఒక ప్రసంగం సిద్ధం చేశా. అసలు జ్ఞానులు అంటే పేర్లు రాయొచ్చు కదా అక్కడ. జ్ఞానులు అంటే పేరు అండి, అది కాదు కదా. అదొక విశేషణం. వారి యొక్క ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి, లేకపోతే వారు చేసే పనులను బట్టి, క్రియను బట్టి వారిని పిలవడం. బైబిల్ గ్రంథం వీరిని జ్ఞానులు అని ఎందుకు పిలుస్తుందని నేను ఆలోచన చేసి నేను ఒక ప్రసంగాన్ని తయారు చేసిన దాంట్లోంచి 2-3 ముక్కలు మీకు చెప్తున్నాను. దాన్ని ముందుకు వెళ్తాను. ఇంకా నేను వినండి. వీరు విన్న దానిని బట్టి స్పందించారు, విశ్వసించి
తెలియని ప్రాంతానికి ప్రయాణం అవ్వడం మొదలుపెట్టారు. ఇప్పుడు మిమ్మల్ని మీరు ఊహించుకోండి. ఇప్పుడు మీరే అనుకోండి, ఈ తూర్పు దేశపు జ్ఞానంలో మీరు విన్నారు, మీ దగ్గర గ్రంథాలు లేవు, మీ దగ్గర ప్రవచనాలు లేవు, మీకు ఏ విషయాలు తెలియవు, ఎవరో ఎక్కడో పోనీ ఏ మైక్ స్వరం ద్వారా చెప్పారు, విన్నారు. విన్నదాన్ని ఆహా అవునా, ఒక రాజు పుడతాడా, ఈయన లోకానికి రక్షకుడు అవుతాడా అని మీకు అనిపించింది. ఇప్పుడు మీరు వెళ్ళాలి, అది ఎలా వెళ్ళాలో తెలియదు, ఏం చెయ్యాలో తెలియదు. ఇప్పుడు ఏం చేస్తారంటే వెళ్ళాలని మీ బ్యాగ్ మూట మొత్తం అన్నీ చదిరేసి ఇంట్లోంచి మేము వెళ్తున్నాం, మీరు బయలుదేరుతారు. ఇంట్లో ఎక్కడికి వెళ్తున్నావు అని అడగచ్చు, నేను అడుగుతారు లేదా? ఇప్పుడు ఎలా నచ్చు, ఏమో ఎక్కడికి వెళ్తున్నామో అది తెలీదు అంటే ఎలా ఉంటుంది? ఒరే నీకేమైనా పిచ్చి ఎక్కిందిరా, అసలు నీ గమ్యమేంటో తెలియకుండానే నువ్వు వెళ్తున్నావా, ఇది స్క్రూ లూజ్ అయిపోయిందేమో అని అంటారు. మనం అంటారా లేదండి? ఖచ్చితంగా అంటారు. అంటే ఇప్పుడు వీళ్ళు ఎలా చూసుంటారంటే, ఖచ్చితంగా నేను అనుకుంటున్నాను, వీళ్ళు బుద్ధిహీనులు, జ్ఞానం లేనోళ్ళు, తెంగరోళ్ళు, అమాయకులు. ఎవడో ఏదో చెప్తే అది వినేసి వీళ్ళు పోతున్నారు అని అనుకుంటున్నారు. కానీ వీళ్ళు విన్నది నిజంగానే బలముగా నమ్మారు. నిజమైన జ్ఞాని ఎవరు అని అంటే, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టువారు కాదు, ఆ వాక్యాన్ని విని గ్రహించి దానికి స్పందించువారు మాత్రమే నిజమైన జ్ఞానులు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నిజమైన జ్ఞానులు ఎప్పుడు కూడా దేవుడి యొక్క దైవికమైన నడిపింపును అనుసరిస్తారు. దే విల్ ఆల్వేస్ ఫాలో గాడ్స్ డివైన్ లీడింగ్. దేవుని దైవికమైనటువంటి నడిపింపుని ఎప్పుడు వదులుకోరు. దేవుడు ఏది చెబితే అది చేస్తారు. అబ్రహామును మనం ఊహించవచ్చు. అబ్రహాముతో దేవుడు మాట్లాడితే, అబ్రహాము కూడా తండ్రి ఇంటి నుంచి వెళ్ళిపోమని చెప్తే భార్యను వేసుకుని పోవడం మొదలు పెడితే, బహుశా అబ్రహాము తండ్రి కానీ, బంధువులు కానీ, అన్నలు కానీ, లేకపోతే ఆ గ్రామస్తులు కానీ ఎక్కడ పోతారా అంటే, ఏమో దేవుడు చెప్పాడు వెళ్ళిపోమన్నాడు. ఎవర్రా దేవుడు? ఏమో నాకు కనబడలే, వినబడ్డాడు, ఏదో మాట్లాడాడు. అదేంట్రా ఏదో మాట్లాడుతూ పోతావా, ఎక్కడ పోతావు, ఎలా బతుకుతావు? ఇదేంటి మన బంధువులు ఇక్కడ ఉంటే, మనకు కష్టకాలంలో ఆదుకున్న వారు ఇక్కడ ఉంటే, వీళ్ళందరూ విడిచిపెట్టి ఎలా పోతావు? ఎన్ని మాటలను ఉంటారండి, అంటారా లేదా? ఖచ్చితంగా అంటూ ఉంటారు. కానీ వేటిని పట్టించుకోకుండా ప్రభు చెప్పిన మాట చొప్పున నడుచుకుని పోయేవారు ఎవరైతే ఉన్నారో వారు నిజమైన జ్ఞానులు. బైబిల్లోనే కాదు, ప్రస్తుతమైన ప్రపంచంలో కూడా దేవుడు చెప్పిన మాట చొప్పున నడిచిన జ్ఞానులు ఎందరో ఉన్నారు. ఒక విలియం కేరీ భారతదేశానికి వెళ్ళాలని దేవుడు ప్రేరేపించినప్పుడు, ఆయన వెళ్ళాలని అనుకున్నప్పుడు ఆయన చాలా మంది హేళన చేస్తారు. ఏంటి భారతదేశాన్ని పోతావా, ఇల్లు ఏం చేద్దామని? అంతేందుకు సొంత భార్య అంటుంది, ఎందుకు మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ చంపడానికా? భారతదేశానికి వచ్చేసాడు ప్రభు మాట విని. ఎన్ని శ్రమలు పడ్డాడు, కుమారుని కోల్పోయాడు, భార్యను కోల్పోయాడు, ఎన్ని కష్టాలు పడ్డాడు. దేవుని మాట విన్నటువంటి స్త్రీ అయినా పురుషుడైనా ఆ మాట చొప్పున గ్రహించి స్పందించి నడిస్తే వారు నిజంగానే జ్ఞానులుగా పిలువబడతారు. దేవుడి సేవకుడి మాట విన్నవారు నిజమైన జ్ఞానులు. దేవుడి వాక్యమును అనుసరించి నడుచువారు నిజమైన జ్ఞానులు. వీరు ఎవరు? అన్యులు. వాళ్ళు అన్యులైన వారిని జ్ఞానులుగా పిలుస్తున్నాడు బైబిల్ గ్రంథకర్త ఇక్కడ. పిల్లలు మీరు జాగ్రత్తగా మీరు ఆలోచన చేస్తే, వీరంట ఇప్పుడు ప్రయాణం సాగించేసి ఎక్కడికి వచ్చేసారంటే, వచ్చేసారు యెరూషలేము దేశం. ఎక్కడికి వచ్చేసారు? ఇప్పుడు ఈ మొట్టమొదటి 2 వచనాలు ఏవైతే ఉన్నాయో, మత్తయి సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు, అక్కడ మీరు చూస్తే యు కెన్ సీ ద రెవల్యూషన్ ఆఫ్ ద కింగ్. రాజు యొక్క ప్రత్యక్షత మీకు కనిపిస్తుంది అక్కడ. ఆయన మీరు చూస్తూ ఉంటారు. రావడంతోనే జ్ఞానులు ఏమని అంటున్నారు తెలుసా? ప్రశ్న, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా? ఈ మాట కలవరం ముట్టించేసిందంటే రాజుగారికే కాదు, అక్కడ ప్రజలందరికీ ఏమొచ్చింది? కలవరం వచ్చేసింది. అక్కడ ఎక్కడి నుండో బయలుదేరి వచ్చారు. బహుశా ఇప్పుడంటే ఫ్లైట్ టికెట్ టకాలు బుక్ చేయడం, టకాలు వెళ్ళిపోవడం. అప్పుడు ఏ ఫ్లైట్లు ఉన్నాయండి బాబు వీళ్ళకి వెళ్ళిపోవడానికి? ఎప్పుడు మొదలెట్టారో పాపం మీరు ప్రయాణం. మనం ఎప్పుడైనా ఊహించుకున్నప్పుడు కానీ, మనం ఫోటోలో చూసినప్పుడు కానీ, మనకి జ్ఞానులు అంటే ఎలా వచ్చినట్టు కనబడతారు? మనకి ఒంటెల మీద వచ్చినట్టే ఆ ఫోటో మనం ఊహించుకున్న చిత్రాలు అవన్నీ. ఎందుకంటే ఇజ్రాయెల్ దేశంలో ఆ కాలంలో ఉన్నటువంటి వారు ఇప్పుడైనా సరే వాళ్ళు ఒంటెలు ఉపయోగిస్తారు కనుక, ఎడారి ప్రాంతాలు కనుక అక్కడ వారు అలా ఉండేవారు కాబట్టి ఇలా వెళ్ళి ఉంటారేమో. బహుశా వాళ్ళు అలాగే వెళ్ళి ఉండొచ్చు. కానీ వెళ్ళడానికి ఎన్ని రోజులు పట్టిందో వాళ్ళకి.
కుటుంబాన్ని వదిలి, దేశాన్ని వదిలి, పోషణను వదిలి, సమస్తాన్ని విడిచిపెట్టి అసలు పోయి మరలా తిరిగి వస్తారో లేదో అన్న నమ్మకం వీళ్ళకి ఉందో లేదో కానీ ఖచ్చితంగా మాత్రం వీరు ఒకటి నమ్మారు, ఏ ప్రవచనాలనైతే యూదుల నుండి వీరు విన్నారో అది ఖచ్చితంగా నెరవేరు తీరుతుందని నమ్మారు. దేవుని సేవకుడు చెప్పిన ఏ మాట అయినా నువ్వు విన్నప్పుడు ఇది నీ జీవితంలో జరుగుతుందో నమ్మితే నువ్వు నిజమైన జ్ఞానివి. సేవకుడి మాట జబదాట రాదు. చాలామంది పాస్టర్ గారి మాట లెక్క చేయరండి, వింటకి ఇష్టపడరు. వీళ్ళు జ్ఞానులుగా వీళ్ళు వేసిన ప్రశ్నకి అలజడి చేసింది అక్కడ. ఎందుకంటే నేను ప్రకటిస్తున్నప్పుడు ఈ యొక్క రాజు యొక్క జననం సామాన్యమైనటువంటిది కాదు, అది జరగడానికి ఎంతో కాలం ముందే ప్రకటించబడిందనే విషయము వీరికి అర్థమయ్యింది. హల్లెలూయా. యేసు రాక యాదృచ్ఛికమైనది కాదు, అది దైవికమైనటువంటి ప్రణాళికగా వాళ్ళు ఆలోచన చేస్తారు. దేవుడే మొదటిగా ఉద్దేశించాడని వారు ఎరిగారు. లేఖనాలు మీరు చూస్తే ఏమండి, ఆయన యొక్క జన్మ ప్రవచనాత్మకమైనది. అనేక ప్రవచనాలు ఉన్నాయి. అకస్మాత్తుగా యేసు ఈ లోకానికి రాలేదు. వేల సంవత్సరాల క్రితమే ఆయన గురించి లేఖనములలో ప్రస్తావించబడింది, ప్రవచించబడ్డాయి. మీకా ప్రవక్త రాస్తూ ఉంటాడు, క్రీస్తు పుట్టుక 400 సంవత్సరాల క్రితమే రాశాడు. యెషయా భక్తుడు రాస్తున్నాడు, యేసు పుట్టుకకు ముందు 700 సంవత్సరాల క్రితమే అతని గురించి రాస్తున్నాడు. ఎన్నో వాగ్దానాలు దేవుడు తన ప్రవక్తల ద్వారా ముందుగానే పంపించాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ కాలంలో ఉన్నటువంటి ఏ రాజైనా పుట్టిన తరువాత చరిత్ర వచ్చిందేమో కానీ ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న ఈ రాజుకి పుట్టక ముందే చరిత్ర ఉన్నది. హల్లెలూయా. పుట్టక ముందు ఈయనకి చరిత్ర రాయబడింది. ఈయన గురించి అనేక మంది ముందుగానే ప్రస్తావించారు. ముందుగానే చరిత్ర రాయబడిన తర్వాత ఈ భూమి మీదకి ఆయన రాకొచ్చింది. హల్లెలూయా. ప్రవచనాత్మకమైనది, ఇది ఒక దైవిక సంకల్పముతో కూడినది. దేవుడు సమస్త చరిత్రను కూడా మీరు చూస్తే కనుక రాజులకు పాలనలు అవ్వచ్చు, పరిస్థితులు అవ్వచ్చు, అన్నిటినీ కూడా దేవుడు యేసు యొక్క రాక కోసమే సంసిద్ధత చేశాడు. ఆయన లోకానికి వచ్చేసాడు, ఇప్పుడు మరలా రాబోతున్నాడు. ఆయన ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులు అయితే ప్రపంచవ్యాప్తంగా ఏదైతే ఉన్నదో ఇదంతా కూడానండి యేసు మరలా ఈ భూమి మీద రాబోతున్న దానికి మాత్రమే దేవుడు సిద్ధం చేస్తున్నాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అంటే దేవుడు ఏదైతే ప్రణాళిక చేసుకున్నాడో, ఏ విషయానైతే ఆయన ప్రణాళికలో ఉన్నదో, ఆలోచించాడో, సంకల్పించాడో అవన్నీ జరిగేటట్టు జాగ్రత్తగా ఆయన చూసుకుంటున్నాడు. అంటే ప్రతిదీ కూడా ఆయన ప్రణాళిక ప్రకారమే జరిగింది. ఆయన రాక ఉద్దేశపూర్వకమైనది. ఆయన కేవలం మనిషిగా వచ్చి వెళ్ళడానికి కాదు, మనందరి యొక్క హృదయాలలో, మన జీవితాలలో పరిపాలించడానికి రాజుగా ఈ లోకానికి వచ్చాడు. ఈనాడు అనేక మంది హృదయాలలో రాజుగా ఆయన సింహాసనమాసీనుడయ్యాడు. ఏ హృదయం అయితే ఆయన రాజుగా భావించి సొంత రక్షకుడిగా అంగీకరించారో వారి హృదయాలు ఎప్పుడు ఎల్లప్పుడూ సంతోషంతో నింపబడతాయి, ఆనందముతో నింపబడతాయి, సమాధానముతో ఉంటాయి. వారు ఎప్పుడు జ్ఞానులుగానే ఈ లోకంలో పిలువబడతారు. ఈ మొదటి 2 వచనాల్లో మనం చూస్తే ఆయన యొక్క ప్రత్యక్షత మనకు కనిపిస్తుంది, ప్రత్యక్షత కనబడుతుంది. దేవుడు ఏ వాగ్దానాలు అయితే చేశాడో ఆ వాగ్దానాలన్నీ కూడా నెరవేర్పుగా జరిగాయి. గత రాత్రి నేను హన్నా గారి దగ్గర అక్కడ మాట్లాడుతూ చెప్పాను, రాత్రి యేసు విషయమే సుమారు 300 ప్రవచనాలు నెరవేరాయి. ఒక గణిత శాస్త్రవేత్త ఒక ఆయన చెప్పాడు, ఆయన అన్నాడు, ఒక మనిషిని యొక్క జీవిత కాలంలో ఎన్ని ప్రవచనాలు నెరవేరొచ్చంటనంట 8 ప్రవచనాలు మాత్రమే నెరవేర్పుగా ఉంటాయంట. వారి అంచనాల ప్రకారం, వారు లెక్కలు అయ్యే వాళ్ళకి ఉంటాయిగా శాస్త్రవేత్తలు అన్న తర్వాత. నేను ఆయన కోసం ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ చూసినప్పుడు నాకు అర్థమైంది. కానీ యేసు విషయంలో మాత్రం ఇలా కాదు, నేను ప్రకటించబోయే ఈ రాజు యొక్క జన్మ విషయంలో కానీ, ఆయన లోకానికి వచ్చిన రాక విషయంలో కానీ ఇంచుమించు సుమారు 300 ప్రవచనాలు నెరవేరాయి. అంటే దేవుని సంకల్పము కాదా ఇది? ఖచ్చితంగా ఆయన సంకల్పమే. అయితే మీరు 3 నుంచి 8 వచనాలు కనుక మీరు జాగ్రత్తగా మీరు ఇక్కడ చూస్తే
ఇక్కడ వీరు ఎప్పుడైతే ప్రశ్న వేశారో హేరోదు రాజు గారికి కలవరం వచ్చేసింది. మరో రాజు పుట్టడమా అన్నాడు అక్కడ. మరో రోజా? అలాగే యెరూషలేములో ప్రజలు కూడా చాలా కలవరపడిపోయారు. హేరోదు బాధ ఏంటంటే అతని సింహాసనం ఎక్కడ పోతాదోనని. ఎందుకంటే వీళ్ళు ప్రస్తావించడం ఏమని మొదలెట్టారు ఇక్కడ? యూదులకు రాజుగా పుట్టినవాడు ఈ అనుకుంటాడు. ఇదేంట్రా, నేనే కదరా రాజుని ఇక్కడ. వీళ్ళు ఎవరో ఎక్కడి నుంచి వచ్చారా? వీళ్ళు ఎక్కడో తూర్పు దేశం నుంచి వచ్చారంట. తూర్పు దేశం నుంచి వచ్చి ఇక్కడ మళ్ళీ రాజులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ అన్నారు ఏంటంటే దానికి ఈయన కాస్త గుబులు పట్టుకుంది. అంటే ఎవడో మొత్తానికి రహస్యంగా ఒక రాజు తయారైపోయాడు అనమాట. ఒరే, ఇప్పటి వరకు మీకు తెలీదా? రహస్యంగా వీళ్ళతో మాట్లాడుతూ హేరోదు చాలా తెలివిగా వీళ్ళతో మాట్లాడి, మీరు వెళ్ళండి, వెళ్ళి ఆ రాజుని దర్శించుకుని వచ్చి నాకు చెప్తే నేను ఏం చేస్తాను, వచ్చి పూజిస్తా. ఎంత తెలివైనోడంటే వీడు రాజు, చాలా కుయుక్తిగా, అంటే వీడి కోపాన్ని వీడి ఆలోచనలు అన్నిటినీ కూడా లోపలే పెట్టుకుని పైకి మాత్రం ఏమన్నాడు వచ్చేసరికి, మీరు వెళ్ళి ఆయనను పూజించి వచ్చి నాకు మరలా చెప్పండి, అప్పుడు నేను కూడా వెళ్ళి ఏం చేస్తాను అన్నాడు. కానీ లోపల మాత్రం అతని ఆలోచన ఏంటి? లోపల మాత్రం అతని ఆలోచన చెప్పాలి, మీరందరూ చంపేయాలి అంతే. పిలిపించాడు, పెద్దలు పిలిచాడు, వచ్చారు, శాస్త్రులు వచ్చారు, యాజకులు వచ్చారు, ప్రధాన యాజకులు వచ్చారు, వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళందరూ పిలిపించి అడుగుతున్న అందరిని సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అప్పుడు వాళ్ళు అన్నారు, ప్రవచనం ఉందయ్యా, యూదయ బెత్లెహేములోనే అని చెప్పారు. అక్కడ యూదయ దేశము బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులు ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు, ఇశ్రాయేలును నా ప్రజలు పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడినదని వారు చెప్పారు. పట్టుకుంది గుబులు. ఇక్కడ చెప్పిన వాళ్ళందరూ ఎవరనంటే లేఖనాలు మాకు బాగా తెలుసు అనేవాళ్ళు. అర్థమవుతున్నాయా? ఇప్పుడు ఎందుకంటే లేఖనాలు బాగా తెలుసు అన్న వాళ్ళకి ఇప్పుడు అసలు లేఖనాలే లేనోళ్ళు వచ్చి చెప్తే కానీ వీళ్ళకి లేఖనాల్లో ఉన్న విషయం తెలియలేదు. వీళ్ళు ఎప్పుడు అనుకుంటారో మేమే జ్ఞానులు, మాకున్నంత జ్ఞానం ఎవ్వరికి ఉండదో, ధర్మశాస్త్రాన్ని చిన్నప్పటి నుంచి పఠించేసాం, కంఠత చేసేసాం, మాకు అన్నీ తెలుసు అనుకుంటారు వీళ్ళు. ఇంతకే వీళ్ళకి దేవుడు ప్రవచనాలు ఇచ్చాడు, ధర్మశాస్త్రం ఇచ్చాడు, సమస్త విషయాలు వీళ్ళకి తెలుసు ఆయన రాక కోసం. కానీ వీళ్ళు అనుకుంటున్నారో మా తాతల కాలం నుంచి చెప్తున్నారు ఇలాంటి విషయాలు మేము వింటూ వస్తున్నా, ఇదిగో అదిగో అన్నాడు, ఎక్కడొచ్చాడు ఈ రాజు, వస్తాలే, మేము పోతాం, మా పిల్లలు పోతారు, ఎప్పుడు వస్తాలే అనుకుని ఉంటారు బహుశా వీళ్ళందరూ. ఇలా అనుకుని ఆదమర్చి జీవిస్తున్నారు వీళ్ళకి అర్థం కాలే. ఇప్పుడు ఎక్కడో తూర్పు దేశంలో ఉన్నటువంటి జ్ఞానులు వచ్చి మాట తెలియజేసేసరికి వీరికి కలవరం వచ్చేసింది. ఇది చదివిన తర్వాత అర్థమైంది. చాలామంది ఎప్పుడంటే నాకు తెలుసు ఏంటి, ఒక సంఘానికి ఒక రిటైర్డ్ ఐఏఎస్ వెళ్తూ ఉండేవాడు అండి చర్చ్కి. ఆయన వెళ్తూ రోజు చర్చ్కి వెళ్తూ పాస్టర్ గారిని ఒక రిక్వెస్ట్ చేయండి, పాస్టర్ గారు నేను కూడా బాగానే చదువుకున్నాను కదా, ఒక 10 నిమిషాలు నాకు ఇవ్వచ్చు కదా, మాట్లాడుతాను అని అన్నాడంట. పాస్టర్ గారు, అబ్బా అలా కుదరదు నాయన, దేవుడు ఒకవేళ మాకు ప్రేరేపిస్తే ఎవరిని ఎక్కడ ఏ సమయంలో ఉపయోగించుకోవాలో దేవుడు మాకు చెప్తాడు, అలా చెప్పినప్పుడు నేను ఖచ్చితంగా అవకాశం ఇస్తాను అని అంటున్నాడు. మీ దైవజనులు అంటే ఆత్మవివేచన కలిగిన వారు. అక్కడ ఈయన అలాగంటం చూసి విశ్వాసులు అందరూ అన్నాడా, ఆయన ఐఏఎస్, ఆయన రిటైర్డ్ ఐఏఎస్, ఆయనకి తెలియని జ్ఞానమా, ఆయన చదవని చదువా, ఆయనకి తెలియదా అని అందరూ ఒకటైపోయి, పాటలు గారు ఒక అవకాశం ఇచ్చి చూడొచ్చు కదంటే వీళ్ళందరూ ఏకమైపోతే ఈయన ఏం చేస్తాడు ఇంక మరి, బాబాయ్ మిమ్మల్ని కాదని మేము ఏం చేయలేం, మిమ్మల్ని కాదని ఏదైనా చేసామే అనుకో ఈ పక్కన ఇంకో సంఘం వచ్చాము, దట్స్ ఇట్. అయ్యో ఈ పాస్టర్ గారు ఇప్పుడు వరకు మీరు దైవజన్, మా దైవజన్ అండి, మంచి దర్శనం కలిగినోడండి, మంచి ఆత్మ వివేచన వరకు కలిగినోడు, మంచి సాక్షి చెప్పు. ఎప్పుడైతే ఒక మనిషికి ఇమ్మని చెప్పిన తర్వాత ఆయన ఏమన్నాడో మీరు అందరూ ఏకమైపోయి ఎంత కుల్లో మన పాస్టర్ గారికి, ఈయన ఎక్కడ చదివేసి ఈయన ఎక్కడ చెప్పేసి హైలైట్ అయిపోతాడనని ఈయన అవకాశం ఇవ్వట్లేదు అని అనుకుంటారు. కానీ దైవజనులు ఆత్మవివేచన కలిగిన వారు దేవుడు చెప్పకుండా ఏది చేయరు. వచ్చాడంటే ఈయన వచ్చి వాక్యం బైబిల్ గ్రంథంలో తీసి చదివిస్తూ మాట్లాడుతున్నాడంట. బైబిల్ చదివించాడంట. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. బైబిల్ వచ్చిన ఇది అది తీసి చదువుతూ ఇదిగో చూడండి తన్నుతానంటున్నాడు దేవుడు అన్నాడు. అక్కడ ఏంటి తన్నుతానంటున్నాడు దేవుడు, అక్కడ తన్నుతానన్నాడు. అక్కడ బైబిల్ గ్రంథాన్ని ఎవరు పడితే వాళ్ళు చదవలేరు.
పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన గ్రంథం ఇది. నువ్వు ఎంత చదవరమైనా సరే, నువ్వు ఎలాంటి వ్యక్తిమైనా సరే బైబిల్ చదవలేవు. ఎంత అధికారులైనా సరే బైబిల్ గణగణ చదవలేరు. అర్థమవుతున్న మాటలో, బైబిల్ చదవాలంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని అడగాలి. ఎందుకనంటే రాయించింది ఆయనకి తెలుసు దీంట్లో ఉన్న భావాలేంటో, పదాలేంటో, అర్థాలేంటో. ఆయన సహాయాన్ని వేడుకుంటేనే ఇది నీకు అర్థమవుతుంది. నేను చెప్తున్నాను కదా, చాలామంది మేము జ్ఞానులు, మాకు తెలుసు అని అంటూ ఉంటారు. నా స్నేహితుడి పెళ్ళికి వెళ్తే ఒక పెద్ద పాస్టర్ గారు, బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ గారు ఒక ఆయన వచ్చి నా భుజం మధ్య అగస్త్య గారు అబ్బాయివా అన్నాడు. ఎస్, నా ఫ్రెండ్ కాబట్టి నన్నే మెయిన్ స్పీకర్కి పిలిచాడు. నేనే పెళ్లి ప్రసంగం చేశా. ఆయన కొంత సమయం మాట్లాడాడు. పెళ్లి కానివాడు పెళ్లి ప్రసంగం చేసేటి అంటున్నారు జనాలు అన్నాడు ఆయన భుజం మధ్య చేసి. అప్పుడు నేను అన్నాను, అయ్యగారు పెళ్లి కానివాడు పెళ్లి ప్రసంగం చేసాడని అంటున్నారు, కానీ మీరందరూ మీ పెళ్లిల్లో జరిగిన అనుభవాలు చెప్తారు, అందుకే కాపురాలు కూలిపోతాయి. ఇక్కడ నేను ఒక్కడినే దేవుని లేఖనాన్ని ప్రకటిస్తాను. ఇక్కడ నా వాక్కుని ఎవరైతే వింటారో వారి జీవితాలు బాగుపడతాయి అన్నాను. అంటాడు, అబ్బే ఈ ఎట్టకారం ఆడుతున్నారు బాబా, ఈ ఎట్టకారం ఆడుతున్నారు అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. మీ అనుభవాలు పంచకండి, దేవుని వాక్యాన్ని పంచండి, దేవుని వాక్యాన్ని తెలియపరచండి. జ్ఞానులు అంటే ఏ జ్ఞానం ఎక్కడ? లోక జ్ఞానమా? లోక జ్ఞానం పనికిరాదు. దేవుని దృష్టిలో అది ఎలాంటిది? వెర్రితనం. అది ఎందుకు పనికిరానటువంటిది. అటువంటి జ్ఞానం నీకు పనికిరాదు. కనుక ఇక్కడ మీరు ఆలోచన చేస్తే ఈ శాస్త్రులు కానివ్వండి, ప్రధాన యాజకులు కానివ్వండి, వీరు అన్నీ తెలుసు అనుకుంటారు, కానీ ఇలాగ ఏమీ తెలియదు అన్న విషయం ఎప్పుడు తెలిసింది తెలుసా? తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి చెబితే కానీ ఇలా బండారం బయట పడలేదు. నా మాటలు అర్థమవుతున్నాయా? ఆర్ యు విత్ మీ? అందరూ నాతో ఉన్నారండి? ఎస్. ఇప్పుడు ఏం జరిగిందంటే, ఈ రోజుల్లో చాలామంది కూడా మీరు ఆలోచన చేస్తే ఈ హేరోదు రాజు యొక్క ప్రవర్తన విధానం లాగానే చాలామంది జీవితాలు కూడా కనబడుతున్నాయి. హేరోదు ఈనాటి ఎవరిని సూచిస్తూ ఉంటాడంటే, తమ జీవితాలు దేవుడికి అప్పగించకుండా, దేవుడికి ఇవ్వకుండా, నా సొంత నిర్ణయాలు నాకు తెలుసులే, నా జీవితం ఏంటో నాకు తెలుసులే, నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదులే అనుకున్న మనుషులందరికీ సాదృశ్యంగా హేరోదు కనిపిస్తున్నాడు. ఇక్కడ చాలామంది నామకార్థపు క్రైస్తవులు, మత నాయకులు, లేఖనాలు గ్రంథాలు బాగా తెలిసినా కానీ క్రీస్తు ఎక్కడ పుడతాడో ఖచ్చితంగా చెప్పగలిగినా తమ పాపాలను రక్షించే రక్షకుని వెతకడానికి అడుగు కూడా ముందుకు వేయలేదు వీళ్ళెవరో కూడా. చాలామంది ఏసు ఎవరో మాకు తెలుసండి అంటాడు. ఏసు గురించి చెప్పమండి, ఏం తెలుసు వాళ్ళకి? ఏం తెలుసండి? చెప్పాలి. ఏం తెలుసు? నాకు అన్నీ తెలుసున్నామని ఎప్పుడు నమ్మకండి. వాళ్ళకి ఏం తెలుదని మాత్రం అర్థం చేసుకోండి. అస్సలు ఏం తెలియదు. నాకు చాలా భయం వాక్యం చెప్పడానికి. మీ పాస్టర్ గారి కోసం నాకు ఎప్పటి నుంచో తెలుసు. నేను చాలా భయపడుతూ వచ్చాను అయ్యారు మీ చర్చిలోకి వాక్యం చెప్పడానికి. ఆ రోజు పాస్టర్ గారి ముందు వాక్యం నన్నే చెప్పమంటే భయమే. ఎందుకంటే వాళ్ళకంటే చిన్న బిడ్డని, వాళ్ళ కళ్ళ ముందు పుట్టినటువంటి కుమారుని వారు ముందు వాక్యం చెప్పాలంటే దేవుడు తప్ప ఎవరో వాడుకోలేరు. నాకు జ్ఞానం సరిపోద్దా? నాకు భయం వేస్తుంది. వారం ముందే చెప్పారు మాకు అన్నగారు, ప్రసాద్ గారు మీ మా ప్రాంతం వస్తున్నారా, మీ బోర్డు కనబడింది అన్నది ఆవిడ. అమ్మ బాబోయ్, అంత పెద్ద బోర్డు ఎక్కిచ్చారు అయ్యగారు అంటే నా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయేమో. భయం. తండ్రి నేను కాదు మాట్లాడేది, నువ్వు మాట్లాడాలి. ఈ సంఘంలో జ్ఞానులు ఉంటారని చెప్పారు నాకు. ఈ జ్ఞానం అమ్మో ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పటి నుంచి మనసులో ప్రార్థన చేస్తాను, ప్రభువా నేను అస్సలు జ్ఞాని కాదు నాయన, నాకంత జ్ఞానం లేదు. ఈ సంఘంలో మంచి వాక్య జ్ఞానాన్ని కలిగిన వాళ్ళు ఉన్నారంట. వారు దైవజనుడు, వాక్య మంచి జ్ఞానాన్ని పంచే సేవకుడు. ఇలాంటి వారి మధ్యన మాట్లాడేది నేను కాదు, కానీ నీవు మాత్రమే మాట్లాడాలి. నేను కూర్చుంది మొదలుకొని నా మనసులో నా ప్రార్థన ఇదే. చాలామంది మాకు తెలుసులే అంటూ ఉంటారు. తెలిసిన వాళ్ళు ఎప్పుడు నమ్మకండి, వాళ్ళకి ఏం తెలదు. అస్సలు నమ్మాల్సిన అవసరమే లేదు. హేరోదు కూడా అలాంటోడే. హేరోదు అలాంటి వారిని సూచిస్తున్నాడు. ఏమంటే చాలామంది క్రిస్మస్ అంటేనే ఏదో పండుగ. నిజమే, పండుగే మనకు అనుకుందాం. చాలామంది విందులు, బిర్యానీ ఉంటుంది, లేకపోతే ఇది ఉంటుంది, అది ఉంటుంది, పండుగను ఆచరించినట్టుగా చేస్తూ ఉంటారు, దీపాలు పెడుతూ ఉంటారు, మంచి వస్త్రాలు ధరిస్తుంటారు. ఇవన్నీ ఓకే, కానీ సార్వభౌముడైనటువంటి రాజును మాత్రము తమ జీవితాల్లో పట్టించుకోరు వీళ్ళు. ఆ మాటలు అర్థమవుతున్నాయా? కానీ నేను చెప్తున్నాను, మీ చర్చిలోకి రాగానే మీరు నిజమైన రాజుని ఆరాధిస్తున్నారు. నిజమైన క్రిస్మస్ అంటే ఇక్కడే ఉంది. హల్లెలూయా. నిజంగా క్రీస్తు ఆరాధన ఇక్కడ జరుగుతుంది. ఈనాడు చాలా క్రిస్మస్ ఆరాధనలో క్రీస్తు లేడు, కనబడ్డంలే. క్రీస్తు కనబడ్డా అక్కడ.
క్రీస్తుకు చోట్లేదు. లవోదికే సంఘము వెలుపల బయట ఉన్నాడంటే ఆయన తలుపు కొట్టడానికి. చర్చ్ ఫుల్ అయిపోయింది, ఖాళీ లేదు అసలు. ఆ కాలు జాపడే మళ్ళీ ఎవరైనా నువ్వు తలుపు కొడుతున్నావు అదమా, కొట్టేది ఎవరు తలుపు? అవే కుదరదు. మా పిల్లలకి ఒళ్ళో పెట్టుకుని కూర్చున్నాం మేము అసలు. కానీ అసలు కుదరదు. సంగీత కళాకారులే పరలోక సైన్య సమూహంలో కూర్చుని ఉన్నారు వాళ్ళందరూ. అసలు చోటు లేదు. కొడుతుంది తలుపు ఎవరు? అసలు ప్రభువే లేడు వాళ్ళ సంఘంలో. ప్రభు లేకుండానే ఏం జరుగుతుంది అక్కడ? ఆరాధన. ఈనాడు చాలా సంఘాలు, చాలా క్రిస్మస్లో ఇవన్నీ కూడా ఎలాగా జరుగుతుందో తెలుసండి? క్రీస్తు లేకుండానే జరుగుతున్నాయి. ఈ రోజు నిజమైన క్రిస్మస్ ఆరాధన అంటే ఏ మాత్రము నీలో హెచ్చింపు లేకుండా తగ్గింపు స్వభావముతో క్రీస్తునొద్దకు వచ్చి ఆయన ఆరాధించడమే. ఆ సార్వభౌముడైనటువంటి రాజును నీ హృదయములో ఆయన స్వీకరించడమే. ఈ క్రిస్మస్ ఆరాధన ప్రతి ఒక్కరిని ఒక లోతైన ప్రశ్న అడగమని బలవంతం చేస్తుంది. ఏంటి ఆ ప్రశ్న అంటే, యేసుక్రీస్తువును నా జీవితానికి ప్రభువుగా ఉంటాడా, లేక నా జీవితాన్ని నేనే పరిపాలించుకుంటానని ఆయన హక్కును తిరస్కరిస్తానా అన్న ప్రశ్న నిన్ను వేసుకోమని ఈ రాత్రి కొడుకు నీకు తెలియజేస్తుంది. ఈ రాత్రి నేను చెప్తున్నాను, హేరోదు లాంటి స్వభావంతో నీవు ఉంటావా, లేకపోతే జ్ఞానుల మాదిరి ప్రభు సన్నిధిలో అనుకువతో వినయముతో ఆయన సన్నిధికి నువ్వు వస్తావా? ఈనాడు చాలామంది తమ్మును తాము కనబరుచుకోవాలని చూస్తుంటారు. ఒక పాట ఇవ్వకపోతే కోపపడిపోతారు. వాయించలేని వాడు నేను వాయిస్తానంటాడు. వాయించగలరా? ఇవ్వకపోతే కోపం. సమయానికి రారు. పాట ఇవ్వకపోతే పాస్టర్ గారి మీద కోపం. ఇక్కడ రండి కొక వాళ్ళు ఇంకా బోర్డు సంఘాలు ఉన్నాయి. ఏం చేస్తాం? ఇక్కడ నీకు కోపం వచ్చిందని మాకు ఎప్పుడు తెలుస్తుందండి? ఇంకో సంఘంలో కూర్చున్నా తెలుస్తుంది. అప్పుడు దాకా మాకు తెలీదు. అప్పుడు పాడుకో మాకు తెలీదు. దేవుణ్ణి వెక్కిరిస్తున్నాం మనం ఒక రకం చెప్పాలంటే. ఏదో దేవుడికి ఏం తెలుదా, దేవుడి మీద కోపం ఎత్తాలండి. దేవుడి మీద కోపం వచ్చిందా, రాయి తీసుకుని గట్టిగేసి కొట్టండి, పైకి వచ్చి నీ నెత్తి మీద తగిలిద్ది అది. అందుకే మోసపోకుడి దేవుడు అసలు కాదు, ఎక్కిరించబడ్డ ఆయన. జ్ఞానంతో దేవుని సన్నిధికి రండి. పరిచర్య మీకు ఏది అప్పగించబడిన అది మీరు చేయండి. పలానా ఆయన నడిపించాడు, నాకు అవకాశం ఇవ్వలేదు పాస్టర్ గారు, ఆయనకి ఇస్తాడు. పాటలు పలానా వల్లే మాకు ఇవ్వలేదు. 5-6 మంచి మంచి శారీసు ఒకే రంగు చీరలో చూసారా, మమ్మల్ని కనీసం అదే చీర కట్టుకోమని చెప్పారా మాకు పాటరామ్ గారు? అసలు ఇంత ముక్క కూడా చెప్పలేదు మాకు. ఎప్పుడు తెలుస్తుంది మాకు ఇది? రేపు తెలుస్తుంది ఈ విషయం. ఇప్పుడు తెల్దా చూసావా? సంఘంలో ఎంతమంది స్త్రీలు ఉంటే 6-7 నిలబెట్టి పాడించారు పాటర్ గారు. అరే బాబు, నిజంగా మీరు అనుకున్నవన్నీ పాటర్ గారు ఇంత కూడుగా కూర్చున్నాడు. కానీ పాపం ఆయన ప్రార్థన అయ్యాక తెలుస్తుంది ఒక్కొక్కటి పాపం ఆయనకి బుర్ర హీట్ ఎక్కిపోద్ది. ఆయనకి ఇంకేం ఉండదు. ఇంకా మేము ఇలాంటి కార్యక్రమాలు చేస్తాం కానీ బుర్ర పిచ్చెక్కిపోయి కూర్చుంటాం. మేము దేవుడి స్తోత్రం, ఎందుకు చేస్తున్నావురా బాబు అనిపిస్తుంటుంది. ఏమో దేవుడు వీళ్ళకి ఇచ్చాడేమో అవకాశం ఈ సంవత్సరం. పోనీ మరలా ఏదో కూడుకొచ్చినప్పుడు మిమ్మల్ని దేవుడు ఉపయోగించుకుంటాడేమో. ఒకవేళ సంఘం పెద్దగా ఉన్నాం కదా, మేము సంఖ్యకి ఎక్కువగా ఉన్నాం కదా, ఆ దైవజనుడు ఇలా అవకాశాలు ఇచ్చాడేమో. ఎవరండి తక్కువగా వినయముగా ఆలోచించే మనుషులు ఎవరున్నారు? అందరూ హేరోదు లాంటి వాళ్ళే. మంచి సారీ కట్టుకుని వస్తే కింద కూర్చోమన్నాడు పాస్టర్ గారు నన్ను. మంచి షూట్ వేసుకుని వస్తే అక్కడ నిలబడి చెప్పులు చదరమన్నాడు నన్ను. ఏంటి? దేవుని సన్నిధిలో నువ్వు ఏ హోదా కలిగి ఉన్నా, ఎంత జ్ఞానము కలిగి ఉన్నా, ఎంత ధనము నీకు ఉన్నా కానీ మనమందరం దేవుని సన్నిధిలో సమానమే. మా సంఘాలకి ఇదే నేర్పిస్తుంటాం. మేము ఎక్కడికి వెళ్ళినా చాలా సింపుల్గా ఉండడానికి చూస్తూ ఉంటాం. రాత్రికి వెళ్తే అన్నగారు రండి లోపలికి పోనిమాట. మేము ఇక్కడే తినేస్తాంలే అమ్మా, అక్కడే తినేస్తాం మేము. మాకు చాలు. ఆవిడ తెలుసు కాబట్టి మమ్మల్ని పెద్ద పట్టించుకోవాలి. ఇంకో వాళ్ళు అయితే చేయబట్టుకుని లాక్కుపోయి ఇది చేసేస్తారు. మేము అది కోరుకోం, అది అవసరం లేదు. ఇందాక బ్రదర్స్ ఎవరు వచ్చారు, రండి బ్రదర్ గెస్ట్ రూమ్ ఉంది రండి. లేదా ఎక్కడే కూర్చుంటాం అంటే అబ్బాబే మా రూల్స్ మాకు ఉంటాయి రండి అన్నారు. మళ్ళీ నేను ఒక్కనే వెళ్ళి కూర్చోలేక మళ్ళీ మా నాన్నగారు రండి బాబు నా వెనకాల అన్నాను. అండ్ మీరు ఇచ్చే గౌరవం అది ఓకే, దట్స్ రైట్, ఓకే. అన్ని వేళ దీన్ని ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఒకవేళ ఇక్కడ ఇచ్చారు కాబట్టి ఓకే. లేని చోటుకి వెళ్ళి బాయ్ ఇదిగో నేను సూట్ వేసుకుని వస్తాను, మరి ఒక ఏసీ అయినా ఉండాలి మినిమం కనీసం, లేకపోతే కుదరదు. తగ్గింపు జీవితాలు కనబడడంలే, హెచ్చింపు జీవితాలు కనబడుతున్నాయి. తమ్ముడుగాము చూపించుకుంటారు. మీరు ఈ 2వ విభాగంలో చూస్తే వారు రాజును తిరస్కరించారు.
మొదటి విభాగంలోనేమో రాజు ప్రత్యక్షమైతే ఈ 3-8 వచనాలు చూస్తే యూ కెన్ సీ ద రిజెక్షన్ ఆఫ్ ద కింగ్. వారు ఆ రాజును తీసుకోవడానికి ఇష్టపడతలేదు, అంగీకరించడానికి ఇష్టపడడం లేదు. హేరోదు లాంటి మనస్తత్వాలతో నువ్వు ఉన్నావేమో. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. నీ సేవకు నిలబడి మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని అంగీకరించుకున్నా, ఇది నాకు కాదులే, వారికే, ఇదే నీకే 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 నిన్నే అంటున్నాడు పాటర్ గారు. ఇదిగో మనం మీరే కదా చర్చ రావడానికి కోసం మిమ్మల్ని అంటున్నాడు. వీళ్ళందరూ విశ్వాసాలు చాలా తెలివిగా జ్ఞానవంతులు అని చెప్పుకునే వాళ్ళందరూ ఎలా ఉంటారంటే, ఇక్కడ పాస్టర్ గారు వాక్యం చెప్తూ ఉంటాడో ఇప్పుడు వెనక్కి తిరిగి మరీ చూస్తూ ఉంటుంది. అలాగా ఏంటిదని అర్థం అంటే నీకే 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 అంటుంది. ఇంకోడు నీకే. అర్థమవుతుందా అంటే నీకు కాదా వాక్యం? దేవుని వాక్యం అందరికీ, దేవుని వాక్యం ప్రతి ఒక్కరికి కూడా. దేవుడు ఒక్కరికి కాదు, సమస్తముగా కూడినటువంటి ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడతాడు. అంటే నువ్వు ఆయన వాక్యాన్ని ఆయనను అంగీకరిస్తున్నావా లేక ఆయన తిరస్కరిస్తున్నావా? నాది కాదనడానికి వీలు లేదు. ఈ వాక్యము నీకునే, నీకు మాత్రమే. నీవు అనుకోవాలి రాత్రి, ప్రభువా నువ్వు నాతోనే మాట్లాడుతున్నావు, నాలో అటువంటి హేరోదు లాంటి అహంకారం ఉన్నదేమో, తొలగించుకునే కృపనివి ఈ రాత్రి. నీ సన్నిధిలో తగ్గించుకునే మనసు నాకు దయచేయి నాయనా అని నువ్వు అడగగలవా? 9-10 వచనాలు మీరు చూస్తే మరొక 3వ విభాగం ఏంటంటే, యూ కెన్ సీ ద రిజాయిసింగ్ ఓవర్ ద కింగ్. వారు రాజును చూసి వారు ఆనందిస్తున్నారు. అక్కడ జ్ఞానుల నుండి ఆరాధన కనిపిస్తుంది. అక్కడ జ్ఞానులు యెరూషలేములో హేరోదును కలవకుండా ఆ నక్షత్రం మరలా వారిని నడిపించడం చూసినప్పుడు వారు అంటండి అత్యానంద భరితులైపోయారంట. మీరు ఆ వచనం మీరు చూస్తే అక్కడ ది రిజాయిస్డ్ విత్ ఎక్సీడింగ్ జాయ్. వారు ఏంటంటే అత్యానంద భరితులై. హల్లెలూయా, అత్యానంద భరితులై. ఎంతమంది నిజంగా ఈ రాత్రి అంత అత్యానందముతో దేవుని సన్నిధికి వచ్చారు? చేతులెత్తండి, నాకు చూడాలని ఉంది. ఈరోజు మన సంఘంలో క్రిస్మస్ జరుగుతుంది అని ఆనందం. ఎప్పుడెప్పుడు సమయం అవుతుందా, ఎప్పుడెప్పుడు మేము వెళ్తామా, అందరం కలిసి దేవుని ఆరాధన చేస్తామా, ఎప్పుడెప్పుడో వాక్యం వింటామా, ఈ యొక్క కూడిక ఎంతమందికి ఆనందం కలిగింది? మేము వస్తుంటే ఊహించుకుంటున్నాం మనసులో, నాకు కూడా ఆనందం, చాలా ఆనందంగా ఉంది. వెళ్తున్నాను ప్రభు, వాళ్ళందరిని చూడాలి, అక్కడ ఆరాధన చూడాలి, నిన్ను ఆరాధించడం నాకు చాలా ఎక్సైటింగ్గా నేను వస్తున్నాను దేవుని సన్నిధికి. నేను వచ్చేటప్పుడు నా మార్గంలో ఇక్కడ జ్ఞానులు హేరోదును కలవకుండా వారి నక్షత్రాన్ని యొక్క నడిపింపుని బట్టి వారు పోయి వారు వచ్చారంట. ఆ సత్రంలోకి వారు వస్తున్నప్పుడు ఇంటిలో ప్రవేశించగానే అత్యానంద భరితులై దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఎప్పుడు సంతోషంతో రా, దుఃఖముఖముతో కాదు. దేవుని సన్నిధిని ఎప్పుడు కూడా ఆనందముతో కూర్చోనండి. చాలామందికి అన్నాను కదా ఇందాక, పాటలు పోయిన మొహాలు మాడిపోతాయి, అవకాశం ఇవ్వబడిన మొహాలు మాడిపోతాయి. బహుశా మీలో ఎవరైనా ఒకరు ఎక్కువే డబ్బులు ఇచ్చి ఉండొచ్చు, అందరికంటే ఎక్కువగా. వాళ్ళ పేరు చెప్పకపోయినా ఏమైపోద్ది? మొహం మాడిపోతుంది. ఇంకా 2-3 వారాలు కనబడవు, తర్వాత ఎప్పుడో మళ్ళీ కనబడతావు. సంతోషం ఉండదు. నువ్వు ఎప్పుడు కూడా లోకంలో ఉన్న వాటినే చూస్తున్నావు తప్ప పరలోకంలో నీకున్న ఘనతను చూడలేకపోతున్నావు, పరలోకంలో నీకున్న సంతోషాన్ని చూడలేకపోతున్నావు. ఒక వ్యక్తి యొక్క హృదయం ఎప్పుడు నిజంగా సంతోషిస్తాడంటే, ఏ ఒక్క వ్యక్తి యేసును వెతకడానికి ప్రయత్నిస్తాడో ఆయనను కనుగొన్నటువంటి సమయంలోనే సహజమైన బలమైన స్పందనే ఈ సంతోషం. అత్యానంద భరితులే అన్నారు చూసారా? ఇది ఎప్పుడు నీకు కలుగుతుందంటే యేసుని నీ హృదయంలోనికి నీ రాజుగా నువ్వు స్వీకరించినప్పుడే, నీ రాజుగా నువ్వు ఆహ్వానించినప్పుడే. బికాజ్ హీ ఈజ్ యువర్ కింగ్, హీ ఈజ్ మై కింగ్. ఆయన నా రాజు, ఆయన నీ రాజు ఉండడానికి ఈ లోకానికి వచ్చాడు. నీ హృదయంలో ఉన్న రాజు ఎవరు? హూ ఈజ్ యువర్ కింగ్? నీ హృదయాన్ని ఏలుతున్నది ఎవరు? నీ హృదయాన్ని ఏలడానికే ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఆయనను కలిగి ఉన్నటువంటి నీవు సంతోషించలేకపోతున్నావా? నిజముగా ఆయన కలిగి ఉన్నవారు ప్రతిరోజు ఆనందిస్తూనే ఉంటారు. హల్లెలూయా. ఏదో సంవత్సరానికి ఒక్కసారే వచ్చి ఆనందిస్తూ ఉంటారు. క్రిస్మస్లో చాలామంది వాళ్ళు సంవత్సరపు క్రిస్టియన్స్ అనమాట, ఇయర్లీ వన్స్ వస్తుంటారు అన్నమాట క్రిస్మస్లకి. అప్పుడే సంతోషం వాళ్ళకి, లేకపోతే ఇంకేం లేదు. కానీ నిజంగా క్రీస్తుని హృదయంలోకి స్వీకరించిన వారు మాత్రం ప్రతిరోజు ఆయన కలిగి ఉన్నందుకు అత్యానంద భరితులైపోతారు.
వారి జీవితం, వారి హృదయం అంతా ఎప్పటికీ సంతోషమే. ఎందుకంటే నిజమైన సంతోషము, శాశ్వతమైన సంతోషము ఆ రాజులోనే దొరుకుతుంది. నిజమైన జ్ఞానులు ఎప్పుడు అదే వెతుకుతారు. తాత్కాలికమైన సంతోషం కాదు. బైబిల్ తాత్కాలికమైన సంతోషం గురించి చెప్పట్లే. ఈవెన్ పౌలు గారు కూడా చెప్తాడు, ఎల్లప్పుడూ ప్రభువుని ఆనందించండి అంటాడు. అక్కడ గ్రీక్ వర్డ్ చూస్తుంది మకారియాస్ అనేటువంటి ఒక పదం ఉంది. ది హ్యాపీనెస్ విచ్ కమ్స్ ఫ్రమ్ గాడ్. దేవుడి నుండి మాత్రం వచ్చే సంతోషం, అది ఆనందము. అంతేగాని సినిమాలు చూస్తే వచ్చే తాత్కాలికమైన సంతోషం కాదు. ఆటపాటలు, అల్లరితో కూడిన ఆటపాటలోనికి వెళ్ళడం వల్ల వచ్చే సంతోషం కాదు ఇది. నిజముగా దేవుని సన్నిధికి వస్తేనే కలిగే సంపూర్ణమైన సంతోషం. ఆ సంతోషం ఈ ఒక్క రాత్రి ఉండడం కాదు, నిత్యము నీకు కలగాలంటే ప్రతిరోజు యేసు నీ హృదయములో నీ రాజుగా ఉండాలి. ఈ రాత్రి నువ్వు చెప్పగలవా, యేసయ్యా నీవే నా రాజువు, నీకు మాత్రమే నా హృదయంలో. ఆటోలు వెనకాల రాస్తుంటారండి చాలామంది. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాను, బళ్ళు వెనకాల కొటేషన్స్ పెడుతూ ఉంటారు. నా హృదయంలో చోటు లేదు కానీ నా ఆటోలో నీకు సీట్ ఉందంట. చాలా చోట్ల నేను చూసి నవ్వుకుంటూ పోతుంటా. మా స్వరూపుని వెనకాల వేసుకుని వెళ్ళిపోతే చూడరాజు చూడ నవ్వుకుంటూ ఉంటా. ఈ రాత్రి నేను అడుగుతున్నాను, నీ హృదయంలో యేసయ్యకు చోటు ఉందా? నీ హృదయాన్ని పరిపాలించడానికి యేసు రాజుగా వచ్చాడు. ఈ రాజు నీ హృదయంలో ఉన్నాడా లేదా? అందుకే ఈ క్రిస్మస్ ఆరాధన సేవకుడు జరిపిస్తున్నారు. ఈరోజు మరొకసారి చెక్ యువర్ సెల్ఫ్, చెక్ యువర్ హార్ట్. నీ హృదయంలో ఉన్న రాజు ఎవరో? నేను ప్రకటించుచున్నటువంటి ఈ రాజు, ఆయన పరము నుండి భూమికి దిగి వచ్చిన రాజు. ఈ రాజు నీకు నిజముగా మనశ్శాంతిని ఇవ్వగలడు. ఈ రాజు నీకు నిజమైన శాంతి సమాధానం ఇవ్వగలడు. ఈ రాజు నిన్ను పరలోకమునకు తీసుకుని పోగలడు. నిజమైన సంతోషం. 3వ విభాగం అదే. 4వ విభాగం చూస్తే 11వ వచనంలో మీరు చూస్తారు. ఐ విల్ గో వెరీ క్విక్లీ. అక్కడ మీరు 11వ వచనంలో మీరు చూస్తుంటే రాజు పట్ల గౌరవం మీకు అనిపిస్తుంది. యు కెన్ సీ ది రెవరెన్స్ ఫర్ ద కింగ్. ఆయన సన్నిధిలో ఆరాధన. జ్ఞానులు ఆ ఇంటిలోనికి వెళ్ళి ఆ శిశువును తల్లి అయిన మరియతో చూసినప్పుడంట వారు సాగిలపడి ఆయనకు నమస్కరించారు, పూజించారు. హల్లెలూయా, హల్లెలూయా. వారు నేల మీద పడి సాష్టాంగ నమస్కారం చేసిన భంగిమ ఏదైతే ఉన్నదో, ఇది చాలా అద్భుతమైన సత్యాలు మనకు తెలియజేస్తుంది. ఏంటంటే ఇట్ షోస్ దేర్ హ్యూమిలిటీ. వారి యొక్క వినయాన్ని తెలియజేస్తుంది. వారి యొక్క వినయం తమ గొప్ప హోదాను పక్కన పెట్టి ఈ శిశువైనటువంటి రాజు యొక్క దైవిక అధికారాన్ని గుర్తించడం తెలియజేస్తుంది. ఇక్కడ చిన్నపిల్లలను చూడగానే రేయ్ పో, ఇక్కడ కదరా పో అంటారు చాలామంది కదండి. చిన్నపిల్లలు చూడగానే, చిన్నపిల్లలు చూడ ఏమండి ఇలా పక్క జరిగింది అంటావా నువ్వు? చెప్పాలి, మాట్లాడే ఒరేయ్ అని అంటారా లేదా? మనం అనిపిస్తూ ఉంటుంది. ఒరే గిరి అన్నవాడు రేపు పొద్దున ఐఏఎస్ కలెక్టర్ వస్తాడు. అప్పుడు సార్ ఒక 5 నిమిషాలు సార్ అని చేతులు పట్టుకోవాలి. మా చర్చిలో నేను చెప్తుంటాను, మీ పిల్లలు గౌరవించండి అని చెప్తూ ఉంటాను. ఒరే గిరే పిలవడం కాదు, వాళ్ళు తిట్టడం మానేసి వాళ్ళని పాజిటివ్గా ఆశీర్వదించడం మొదలు పెట్టండి. ఎవరు తెలుసు నీ బిడ్డలు ఏ స్థానంలో ఉంటారో. ఇప్పుడు పాస్టర్ గారు నా వెనకాల తిరుగుతున్న కుర్రోళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ నేను వాళ్ళని చాలా గౌరవిస్తాను. ఎందుకంటే రేపన్న దినమందు వారు ఎక్కడో ఉండొచ్చు, ఏ స్థాయిలోనో వారు ఉండే స్థానానికి దేవుడు తీసుకుని పోతాడు. ఆ రోజు నేను ఇలా ఉండొచ్చు. మీకు జుత్తుగా ఆశీర్వాదం గారు తెలుసుగా, చనిపోయారు కదా ఈ మధ్యకాలంలో. ఆయన 2011లో అనుకుంటా గోకవరం కొత్తపల్లి మీటింగ్ జరుగుతుంటే నేను కేరళ నుంచి మా టీం తీసుకొచ్చాను, మా సార్ కూడా వచ్చారు. ఆయన నేను ట్రాన్స్లేట్ చేయడానికి వెళ్తే అక్కడ నన్ను చూస్తాడు. ఎందుకంటే మా మామయ్య లాజరస్ గారు వెనకాల నేను కీబోర్డు పట్టుకుని కూర్చుని వెళ్ళి చిన్నప్పటి నుంచి వెళ్ళడం నేను నాకు బాగా తెలుసు. వెళ్ళిన వాళ్ళ వెనకాల వాళ్ళ కాలు నొక్కాను నేను, వాళ్ళు పట్టుకున్న వాళ్ళ పరిచయం చేసి అన్నీ వాళ్ళకి కావాల్సినవన్నీ ఇచ్చి ఉండేవాడిని. వాళ్ళకి తలకు మసాజులు చేసి ఎన్నో చేశాను. కానీ సడన్గా నేను స్టేజ్ మీద ఒక మంచి సేవకుడిగా కనబడేసరికి ఒరే అంట మానేసాడు ఆయన. నేను అన్నాను, అంకుల్ అదేంటి అంకుల్ మీ కళ్ళ ముందు పుట్టినాడు కదా, అలాగే ఏమండి అయ్యగారు అంటున్నారు ఏంటని అన్నాను నేను. అరే అనకూడదురా బాబు, నువ్వు ఎవరు ఇప్పుడు? సేవకుడివి, అయ్యగారివి, నువ్వు మాకంటే ఒక హోదాకు వచ్చేసావు ఈరోజు అన్నా. అది కాదు అంకుల్, నేను ఎప్పటికైనా మీ కళ్ళ ముందు పుట్టినాను కదా, నన్ను అలాగే పిలు అంకుల్ అంటే. తప్పురా, దేవుడు నిన్ను అభిషేకించాడు, ఒక సేవకుడిగా ఉన్నావు కాబట్టి నేను ఒరే అని పిలవకూడదు. అది దైవ ఆలోచనలు కలిగిన వారికి మాత్రమే కలుగుతుంది. అది ఇందాక మీ సేవకులు చెప్తున్నా, అప్పుడు నా ఫ్రెండ్గా ఎవరైతే టీంలో ఉన్నాడో ఆయన అంట టైర్ దొల్లించుకుంటూ పోతుంటే ఆయన దృష్టి ఆ బాబు మీద తీసుకెళ్ళిన దేవుడు తీసుకుని వెళ్ళగానే ఆయన ప్రవచన వాక్కుని దేవుడు చెప్పమన్న విషయం చెప్పాడంట కుటుంబానికి.
ఆ అబ్బాయి నాకు ఈ విషయం చెప్పలేదు, కానీ ఆయన ఒకటే అన్నాడు ఈయన గురించి, ప్రవచనాత్మకమైన దైవజనుడు, ఆయన ఆత్మ వివేచన కలిగిన దైవజనుడు అని చెప్పాడు అంతే. అంటే ఆ రోజు మేము మాట్లాడుకునే అవకాశం లేదు ఇంకెక్కువగా. అదొకటి చెప్పారు. అవును నాకు తెలుసు మంచి దైవజనుడు అయినా అని చెప్పేసి నేను కూడా మాట్లాడడం జరిగింది. నేను ఎందుకు ఈ మాటలు తెలియజేస్తున్నానంటే, ఎప్పుడు కూడానండి ఎవరు ఏ స్థాయిలో దేవుడు ఆశీర్దిస్తాడో తెలియదు. ఒకవేళ నీకు హోదా ఎంతైనా అవ్వచ్చు, కానీ దేవుని సన్నిధికి వచ్చేసరికి మాత్రం అక్కడే బయట వదిలేయాలి దాన్ని. నీ అహంకారం ఎంతైనా సరే నువ్వు చెప్పులు పెట్టే స్థానంలోనే పెట్టి వదిలేయాలి. ఇదే ఆశీర్వాదం అంకులు. మా మామయ్య లాజరస్ గారు ఒక బిడ్డ కోసం చెప్పారు. నేను వాళ్ళ వెనకాల తిరుగుతుంటే, ఎక్కడో ఏదో మీటింగ్ వెళ్తే ఒక చర్చిలో ఒక రోడ్ వచ్చి వీళ్ళు కాలు పెట్టివాడంట. అన్న నేను నొక్కుతానన్న మీకు పరిచయం చేస్తానని తిరిగిపోయాడంట. వెనకాల తిరుగుతుంటే సడన్గా చర్చికి వెళ్తే ఐఏఎస్ కలెక్టర్ అయ్యి కూర్చున్నాడంట అక్కడ. అన్నా అని వచ్చేసి ఇలా పట్టుకున్నాడంట. అరే ఎవరు అన్న? నేనన్నా మీకు కాలు నొక్కువని కదా, మీకు పరిచయం చేసేవాని కదా, మీ షూస్ తీసి పాలిష్ చేసేవాని కదా. మరి ఏం చదువుతున్నాడు? కలెక్టర్. అయ్య బాబాయ్ కలెక్టరా అని ఇద్దరు వెనక జరిగి చేతులు కొట్టుకున్నాడంట. ఏంటన్నా మీరు చేతులు కొట్టుకున్నారంటే, ఈరోజు దేవుడు నాకు ఈ హోదా ఇచ్చాడనంటే దేవుడు నేను గౌరవించాను, సేవకులు నేను గౌరవించాను, సంఘములో నా స్థితి తెలుసుకుని పరిచయం చేశాను. ఒకవేళ నా హోదా బయట కలెక్టరే ఉండొచ్చు, కానీ దేవుని సన్నిధికి వస్తే మాత్రం నేను ప్రభు యొక్క బిడ్డని. కింద కూర్చోమంటే మా సేవడు కింద కూర్చుంటాను, అక్కడ కూర్చోమంటే కూర్చుంటాను, ఆరాధన అయ్యే వరకు నిలబడమంటే నిలబడే ఉంటాను అన్నాడంట. ఆశీర్వాదాలు ఎలాగొస్తాయి తెలుసండి? వినయ విధేయతలు కలిగి ఉంటేనే. దేవుని సేవకుడు మాట వింటే వస్తాయి ఆశీర్వాదాలు. చాలామంది అంటుంటారు కదా, డబ్బు ఎవరికి ఊరికే రాదు. అది కాదు నేను చెప్పేది. ఆశీర్వాదాలు ఎవరికి ఊరికే రావు. ఆశీర్వాదాలు ఎవరికి ఊరికే రావు. మీ సేవకుడు ఊరికి ఆశీర్వదించబడలేదు. బహుశా ఈరోజు ఈ మందిరాన్ని చూసిన వాళ్ళు కానీ, ఆయనకి దేవుడు ఇచ్చిన గృహాన్ని చూసిన వాళ్ళు కానీ అంటూ ఉంటారు బయట చాలా. అసలు మాకు ఏం లేనప్పుడే మా ఊర్లో మమ్మల్ని అన్నారు, పాటగారు 2 కోట్లు వస్తుందంట వాళ్ళ అబ్బాయికి అని చెప్పారు. 2 కోట్లు. ప్రస్తుతానికి దేవుడి కృప నుండి 5 కోట్లు ఉన్నాయి మాకు ఇలాంటివి. అందులో మా నాన్నగారు ఒకటి వేసుకుంటున్నారు, నేను ఒకటి వేసుకున్నాను, ఇంకా 3 ఇంటి కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి ఇంక ఉన్నాయి. మనుషుల దృష్టి ఏంటంటే వీళ్ళకి వచ్చేస్తున్నాయి. నేను అంటాను ప్రభు, వాళ్ళందరూ ప్రవక్తలుగా కనబడుతున్నారు తండ్రి నా దృష్టికి. వీళ్ళందరూ వచ్చేస్తున్నాయి అంటే నిజంగానే వచ్చేయాలి తండ్రి. హల్లెలూయా. ఇంకా గొప్ప పరిచయం చేసేస్తాం. దేవుని స్తోత్రం. ధనాన్ని ఆశించి సేవకు వస్తే ఉద్యోగ వృత్తులు వదిలిపెట్టి వీరు సేవకు వచ్చేవారు కాదు. ధనాన్ని ఆశపడి సేవకు వచ్చుండుంటే వీరు అసలు ఇలాంటి కష్టాలు పాలు అవ్వడానికి సేవకు వచ్చేవారు కారు. నిజమైన జ్ఞానులు వీళ్ళు. ఎన్ని వృత్తులు ఉన్నా, ఎంత కష్టపడినా, ఎన్ని పనులు చేస్తున్నా, ఒకవేళ భార్యలు కూడా అనొచ్చు, అయ్యో సేవకి వెళ్తే పస్తులు ఉండాలి, కడుపు మార్చాలి, బిడ్డలకు మంచి చదువేమలేమో, ఏమేమలేమో, ఎందుకు అని ఎన్ని ఒత్తుడులైనా తీసుకురావచ్చు స్త్రీలు వెనకాల ఉండి. కానీ దేవుని యొక్క పిలుపుకు లోబడి వచ్చారు చూసారా, వీరు జ్ఞానులు. వీరిని గౌరవిస్తే మీరు జ్ఞానులు, మీరు దీవించబడతారు. రాజు పట్ల గౌరవం. మొదట నీకు ఆయన పట్ల నీకు గౌరవం ఉండాలి. 4 విభాగాలు అయినాయి. 5వ విభాగం మీద అదే 11వ వచనం చూస్తే, ఆ జ్ఞానులు ఆరాధన చేసిన తర్వాత తమ పెట్టెలు తెరిచారు, తీసుకొచ్చిన బహుమానాలు. యు కెన్ సీ ద రిసోర్సెస్ ఫర్ ద కింగ్, ద గిఫ్ట్స్ దే హ్యావ్ బ్రాట్. వారు తీసుకొచ్చిన బహుమానాలు మీరు చూస్తారు. రాజు కొరకు వారి యొక్క అర్పణలు మీరు చూస్తారు. ఆయనను గౌరవించేటువంటి బహుమానాలు వారు తీసుకుని వచ్చారు. బంగారము, సాంబ్రాన్ని, బోళం అర్పించారు. ఇది వారి ఆరాధనకు ఒక ప్రతిస్పందనగా వారు దేవుని తీసుకొచ్చారు. ఎంతమంది ఈ రాత్రి మీ బహుమానాలు తీసుకొచ్చి పెట్టారు? ఎక్కడ నాకు కనబడతలేదు. బహుశా అదృశ్యమైన బహుమానాలు తెచ్చారండి ఏమో, నాకు తెలియదు. ఎక్కడ దాచిపెట్టారేమో. ఆయన ఎవడ సూట్ వేసుకుని వస్తున్నాడు, ఆయన కానీ పట్టుకుపోతారేమో పాట గారికి ఇవ్వకుండా. అందుకని కనబడకుండా దాసేయండి రోయ్, ఇన్విజిబుల్ కానీ పెట్టారేమో, బహుశా నాకు తెలియదు. కానీ దేవుని ఆరాధించుటకు వచ్చిన మీరు వట్టు చేతులతో రాకూడదు. ఎందుకంటే ఈయన పూజార్హుడు, ఈయన ఆరాధనీయుడు. ఆయన ఆరాధించడానికి వచ్చిన వారమందరము మనము కలిగిన దానిని తీసుకుని వచ్చి ఆయన ఆరాధన చేయాలి. హల్లెలూయా. ఒకప్పుడు మా చిన్నప్పుడు అండి, మా పెద్దలు మేము చూస్తే చర్చిలో క్రిస్మస్ వచ్చిందంటే పళ్ళెం నిండా బియ్యం పట్టుకుని, ఫ్రూట్స్ పట్టుకుని, ఒక కవర్ పెట్టుకుని, ఎన్నెన్నో పట్టుకుని వచ్చి చర్చ సగం అదే నిండిపోయేది అప్పట్లో. ఇప్పుడు బాగా పాపం అప్గ్రేడ్ అయ్యి ఉంటారు, ఏం తేట్లేదు. బహుశా ఫోన్పేలు కూడా వేస్తున్నారు మా పాట గారు. ఆ బియ్యము, ఆ పళ్ళు మీరే కొనుక్కోండి. ఆ కొవ్వాడ సెంటర్కి పోయారంటే 2 అట్టుపూలు వస్తాయి, దానికి సంబంధించిన డబ్బులు వేసేసిన పాట గారు తీసుకోండి. టెక్నాలజీ పట్టుకుని రావడం సిగ్గేసేస్తుంది చాలామందికి ఈ కాలంలో, తీసుకురావడంలే. ఎందుకంటే అప్గ్రేడ్ అయిపోయారు, బాగా జనాలు అప్గ్రేడ్ అయిపోయారు. బంగారం తీసుకొచ్చారంటే వీళ్ళు తీసుకొచ్చినటువంటి బంగారాన్ని మీరు కనుక ఆలోచన చేస్తే ఇది రాజులకి ఇచ్చేటువంటి బహుమతి.
ఆయన రాజరికాన్ని సూచిస్తుంది ఇది. హల్లెలూయా. ఆయన రాజుగా వస్తాడని వారు గమనించి ముందుగానే బంగారం పట్టుకుని వచ్చేసారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి ఇంత గొప్ప సందేశం, గొప్ప ఆనందం ఇక్కడ పొందుకుంటున్నామని తెలిసిన మీరు ఏం పట్టుకుని వచ్చారు? నీ కోసం ఆయన ఎంతో ఇవ్వడానికి వచ్చాడు. ఆయనకి నువ్వు ఏమి ఇవ్వడానికి వచ్చా? ఏమనంటే ఏమి ఇవ్వగలను తండ్రి? ఓ పాట పాడి వెళ్ళిపోమంటావా? పాట పాడిపోగలను. నా దగ్గర ఏముంది నాయన? ఏం లేదు. మా నాన్నగారు ఇంత సాక్షులు చెప్పారు కదా, అన్నీ చెప్పడం సమయం సరిపోతుంది, నేను ఏది మాట్లాడాలి కదా. ఒక విషయం చెప్తా. ఈ సాక్ష్యం గురించి నేను చెప్తాల్సి వస్తే, మా చర్చిలో కూడికలు జరుగుతున్నాయి. మాకు చర్చి స్థలం లేదు, ఏమీ లేదు. పాకలో ఉన్నాం. పాక మొన్నదాకా మొన్న తీసేసాం. దేవుడు మందిరం ఇచ్చిన తర్వాత ఉపవాస కూటాలు చివరి రోజు ముగింపులో మేము ఆరాధన చేస్తూ ప్రభువుని అడుగుతుంటే ఒక స్త్రీ ప్రార్థన చేసుకుంటూ, ప్రభువా నాకు ఇవ్వాలనుంది కానీ నా దగ్గర ఏమీ లేదు నాయన, ఏమేమంటావో అని అంటే ప్రభు అంటున్నాడంట, నీకున్నదే ఇవ్వమ్మా అన్నాడంట. ఇదేంటయ్యా, ఏమి లేదనే కదా నేను చెప్తున్నాను, నీకున్నది ఇయ్య అంటావేంటి? నా భర్త చేసేటువంటి జాబ్ ఎంత చిన్నదే, ఒక 15 ఏళ్ళు పట్టుకొస్తున్నాడో, కుటుంబాన్ని పోషించడం కష్టం, ఒక్క రెక్కల మీద మేము బతుకుతున్నాం, నువ్వేంటి నీకున్నదేమన్నా? నా దగ్గరే ఉంది. మళ్ళీ ప్రభు అన్నాడు, నీకు ఉన్నది ఇయ్యమ్మా అన్నాడంట. ఆమె కన్నీళ్ళు కార్చుకుంటూ ప్రభుతో మాట్లాడుకుంటుంది. అక్కడ ఆరాధన జరుగుతుంది మా పాకలోనే, నేనున్నాను, అక్కడ అందరం ఉన్నాం. ఆవిడ మాట్లాడుకుంటుందంట, నీకు ఉన్నదే ఇమ్మన్నాడంట. అయిపోయింది. ప్రార్థన ముగించిన తర్వాత ఆవిడ వచ్చి, దేవుడు నేను అడుగుతున్నాను, మందిరాన్ని స్థలం లేదని దైవజనులు ప్రార్థన చేస్తున్నారు, నేను ఏమీ చేయలేకపోతున్నాను, ఏంటి ప్రభు నా పరిస్థితి అంటే, ప్రభు అంటున్నాడు నీకున్నదే ఇవ్వు అని అన్నాడు. నీకున్నది ఏమంటే ప్రభు జ్ఞాపం చేశాడంట, ఆమె మెల్ల ఉన్నటువంటి సూత్రాలతో కూడినటువంటి బంగారపు తాడు అలా తీసి అలా వచ్చి అక్కడ కానుకలు పెట్టి వేసేసింది. యథార్థం చెప్తాను, నిజం జరిగింది ఇది మా సంఘంలో. మిగతా వారు అందరూ ఏడ్చేస్తున్నారు. ఇదేంటి ఇలా వేసేసింది, ఇలా వేసింది ఏంటి అని ఏడ్చేస్తూ, భర్త అక్కడే ఉన్నాడు, అమ్మ అక్కడే ఉంది, బిడ్డలు అక్కడ, ఎవరు పర్మిషన్ తీసుకోలేదు, దేవుడు చెప్పాడని ఆమె వేసేసింది. ప్రార్థన చేస్తారు. ఇంకొంతమంది, అమ్మ బాబోయ్ ఈవిడేసేసింది, రేపు నుంచి పాటలు గారు ఇదే ప్రసంగాలు చేసి ఇంక ఈవిడ కోసం చెప్తుంటాడేమో, మీరు రండి పట్టుకొచ్చేయండి అంటారేమో అనుకుని ఒకరి శివుడు ఒకరు కొరికేసుకుంటున్నారంట. అమ్మ ఇది లైవ్ వెళ్తుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను కొరికేసుకుంటుంటే మాకు తెలిసింది, మేము ప్రార్థన చేసాం. ఆవిడ తెలిసిందంట, ఆవిడ ఏడుస్తుంది, అమ్మ నువ్వు దేవుడు చెప్పింది నువ్వు చేసావు, నువ్వు నిజమైన జ్ఞానివి. హల్లెలూయా. స్థలం కొనడానికి మా దగ్గర సరైన ధనం లేదు, దేవుడు కృపను చొప్పున స్థలం కొన్న కృప చూపించాడు, స్థలం కొన్నాము, అంత అయిపోయింది. ఈ బంగారం బయటకెళ్తే సుమారు 80,000 అంత వస్తుందని చెప్పారు. నువ్వు నిజంగా దేవుని ఆరాధించడానికి వస్తే నీకు కలిగిందే ఇవ్వు, నీకు లేకుండా నువ్వు అప్పులు చేసి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆమె తర్వాత ఎవరెవరు అనుకున్నారో వాళ్ళందరూ కూడా సంవత్సరం తర్వాత మళ్ళీ వాళ్ళ బంగారాలు తీసుకొచ్చి, పాటగారు మా ఇంట్లో ఉన్నట్టుందండి, మీరు ఎట్టుకెళ్ళి బ్యాగులు పెట్టుకున్నాను, పెట్టుకొచ్చి మందిరం కట్టాం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నా సంఘం ప్రభువుని నిజంగా ఆరాధించడం నేర్చుకున్నారు. ఈరోజు మేము చేస్తున్న మా పరిచర్య వృద్ధి చెందడానికి కారణం నా సంఘమని నేను చెప్పగలను. ఈరోజు నీవు దేవునికి ఇస్తున్నావా? వీరు బంగారం ఇచ్చారు, సాంబ్రాణి. ఇది దేవాలయాల్లో దేవునికి అర్పించే ధూపం. ఇది దేన్ని సూచిస్తుందంటే ఆయన యొక్క దైవత్వాన్ని సూచిస్తుంది. బోళం తీసుకొచ్చారంట, ఇది శరీరాన్ని సమాధి కొరకు సిద్ధం చేయడానికి వాడే లేపనం. ఆయన త్యాగాన్ని సూచిస్తుంది. మీరు తీసుకొచ్చే 3 కానుకలు ఏవైతే ఉన్నాయో అవి ఆయనకు అర్పించే విధానాన్ని మీకు తెలియజేశాను. ఈరోజు నువ్వు ఎలాగ ఆయన ఆరాధన చేస్తావు? నిజమైన ఆరాధన కేవలం నోటి మాటలతో మాత్రమే కాదు, అది మన శక్తిని ఆయనకి ఇవ్వడం ద్వారా, మనకున్నటువంటి ధనాన్ని ఆయనకి ఇవ్వడం ద్వారా, మనకున్నటువంటి సమస్తాన్ని ఆయనకి ఇవ్వడం ద్వారా, ఆయనకి సేవ చేస్తూ మన జీవితాలను ఆయన సమర్పించుకోవడం ద్వారా మాత్రమే చూపించబడుతుంది. ఇంత చక్కటి పరిచర్యను మీరు ప్రోత్సహిస్తున్నారా? అయితే మీరు కూడా ఇటువంటి జ్ఞానులుగానే ప్రభుని మీరు ఆరాధిస్తున్నారని నేను చెబుతాను. హల్లెలూయా, హల్లెలూయా. చివరి విభాగం చెప్పి ముగించేస్తా. 12వ వచనం చూస్తే, యు కెన్ సీ ద రీడైరెక్షన్ బై ద కింగ్. రాజు ద్వారా వారు మార్చబడ్డారు. యేసును ఆరాధించి బహుమతులు అర్పించిన తరువాత జ్ఞానులంట మరి ఒక మార్గమును వారు తమ దేశానికి వెళ్ళిపోయారు. దేవుడు వారిని హేరోదు యొద్దకు వెళ్ళొద్దని చెప్పాడు. స్వప్నంలో కనిపించి దర్శన రూపంలో చెప్పాడు. ఇది వారి యొక్క జీవితాన్ని మార్చింది అని మనం చెప్పచ్చు. ఒక వ్యక్తి యేసుక్రీస్తుని ఎరిగి తెలుసుకున్న తర్వాత ఇంతకు ముందు లాంటి వ్యక్తిగా అతను ఎప్పటికీ జీవించలేడు. అతని మనసు మారుతుంది, అతను రూపాంతరము చెందుతాడు. మీరు మీ పాత జీవిత మార్గాన్ని ఏ మాత్రము అనుసరించలేరు. ఒక్కసారి యేసు రాజుని హృదయంలోకి ఆహ్వానిస్తే నీ జీవితం మారిపోతుంది, నీ దిశ మారిపోతుంది.
వారి దిశ మారిపోయింది అక్కడ. ఆయన మీ పాత మార్గాన్ని, మీ యొక్క పాత జీవిత ఉద్దేశాలన్నిటినీ, మీ ప్రాధాన్యతలన్నిటినీ మార్చేస్తాడు. ఇంతకు ముందు ఉన్నటువంటి వ్యక్తిలానే ఉండవో. యూ విల్ నెవర్ బీ ద సేమ్ అగైన్. దేవుడు నిన్ను మారుస్తాడు, నీలో ఒక మార్పు తీసుకొస్తాడు, నీ జీవిత పరివర్తన చెందుతుంది. క్రిస్మస్ అనేది కేవలం కొంత సమాచారం తెలుసుకోవడం గురించి కాదు, కానీ మన హృదయము, మన జీవితము పూర్తిగా పరివర్తన చెందడం. ఆ రాజుని నిజంగా కలుసుకున్న వారు ఎప్పుడు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారో, ఆనందంగా జీవిస్తారో. నేను ముగిస్తున్నాను ప్రియులారా. ఆ రాజు నీ కోసం వచ్చాడు. ఆ రాజుని నీవు అంగీకరిస్తున్నావా? ఆ రాజు నీ హృదయాన్ని పరిపాలించడానికి వస్తే ఆయన పరిపాలనిస్తున్నావా? అయ్యా, నా హృదయంలో చోట్లేదయ్యా, తర్వాత వద్దుగానిలే, ఇంకా కాదు, ఉద్యోగం చేయాలి, పెళ్లి చేసుకోవాలి, ఇల్లు కట్టాలి, పిల్లలు పుట్టాలి, పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలి, అప్పుడు ముసలోని అయిన తర్వాత మంచమే పడతాను కదా, అప్పుడు వస్తానులే. ఎక్కడికి? చర్చికి. ఇది కాదు. ఆయనకి నీ ఉన్న సమయంలో, నీకున్న నీ జీవితంలో నీ సమస్తం ఆయనకి అర్పించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఈరోజు నిజమైన సమర్పణది. కండ్లు మూసుకుందాం, తలలు వంచుదాం. ఈ భూమిపై న్యాయమైన రాజు వచ్చాడని పరలోకం చేసిన అత్యంత ముఖ్యమైన ప్రకటన క్రిస్మస్. ఆయన భూ సంబంధమైన సింహాసనాన్ని తీసుకోవడానికి రాలేదు, కానీ మన హృదయంలో తన సింహాసనాన్ని స్థాపించుకోవడానికి వచ్చాడు. ఆయన వచ్చింది కేవలం అభినందించబడడానికి కాదు, ఆయన పూర్తిగా ఆరాధించబడడానికే వచ్చాడు. కేవలం ఆయన చర్చించబడడానికి కాదు, ఆయన తగ్గించుకుని పరిచర్య చేయడానికి వచ్చాడు. ఆయన పరిచర్య చేయించుకోవడానికి ఆయన రాలేదు. కేవలం ప్రియులారా, ఇది పండుగగా జరుపుకోవడం కాదు, మన జీవితాలకు రాజుగా పట్టాభిషేకము చేయబడడానికే ఆయన ఈ భూలోకానికి వచ్చాడు. ఆయన్ని రాజుగా అంగీకరిస్తావా? ఆయన నీ రాజుగా అంగీకరిస్తావా? ఈరోజు ఒకవేళ యేసుని ఎప్పుడో తెలుసుకున్నానని నువ్వు అనుకుంటున్నావు, కానీ యేసుని నీ హృదయంలో చోటు లేదేమో. నీ హృదయాన్ని వేరే వారు ఎవరో పరిపాలిస్తున్నారేమో. కానీ ఈ రాత్రి ఈ రాజుకి నీ హృదయంలో సింహాసనం ఇస్తావా? ఆయన నీలోనికి రావడానికి ఇష్టపడుతున్నాడు. ఈ క్రిస్మస్ నాడు మనం ఆయన వ్యతిరేకించిన హేరోదులాగానా, లేకపోతే ఆయనను పట్టించుకొని మత నాయకుల్లాగా ఉన్నామా, లేదా జ్ఞానుల వలె ఆ రాజుని వెతికి సంతోషించి ఆనందించి ఆయనకు లోబడిన జీవితాన్ని కలిగి ఉందామా? ప్రశ్న మీదే, జవాబు మీదే. హృదయ పరిశీలన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడారు. అందరము తలల వంచి కండ్లు మూసుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా, పరిశుద్ధుడానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా కొరకు నువ్వు రాజుగా ఈ లోకానికి వచ్చావు నాయన. నిజమైన జ్ఞానులు మాదిరిగా మేము జీవించే కృపనివ్వండి. అలాగుని నిన్ను ఆరాధించే భాగ్యం మాకు ఇవ్వండి. నిజమైన క్రిస్మస్ ఆరాధనగా మేమందరము నాయన జీవించే కృపనివ్వండి. వాక్యములో చెప్పబడిన ప్రతి మాట మా హృదయాల్లో ఫలించే కృపనివ్వండి. నీ సేవకుని, వారి యొక్క కుటుంబాలను, వారి యొక్క సంఘ బిడ్డలను, వారి యొక్క